ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పము కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా అండి. జై మెహర్ బాబా అన్నయ్య. జై మెహర్ బాబా. జై మెహర్ బాబా అన్నయ్య. జై మెహర్ బాబా అన్నయ్య. జై మెహర్ బాబా. జై మెహర్ బాబా. ఓకేనండి. సో జై మెహర్ బాబా. సో ఈరోజు మనం షెడ్యూల్ ఇంకోసారి రిపీట్ చేస్తాము. సో ఫస్ట్ మనకి హాఫీజ్ యొక్క ద్విపదలో పర్షియన్ నేనే చేస్తానండి, ఇంగ్లీషు ఆంజనేయులు, తెలుగు అక్కమ్ గారు. ఫస్ట్ సాంగ్ మీనాక్షి. సో తనకి ఒక 10 to 15 minutes అలాట్ చేయడం జరిగింది. సో తన యొక్క తెలిసినటువంటి అర్థంతో మనకి అర్థాన్ని కూడా షేర్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఫస్ట్ మెసేజ్ గాడ్ స్పీక్స్ లో ఉన్నటువంటి ఆ ఫస్ట్ మెసేజ్ ఏదైతే ఉందో, ఎందుకంటే మనకి డాన్ స్టీవెన్స్ తర్వాత ఐవి జ్యూస్ ద్వారా ఇవ్వబడినటువంటి ఆ ఇంట్రడక్షన్ కంప్లీట్ అయింది కాబట్టి ఈ రోజు మనము ఆ ఫస్ట్ మెసేజ్ సో ఎంతవరకు అవుతాడో చెప్తాడో ఆలకించే ప్రయత్నం చేద్దాము. కాబట్టి ఫస్ట్ మెసేజ్ అసలు ఒక పార్ట్ 1 స్టార్ట్ చేయడానికన్నా ముందు ఉన్నటువంటి ఆ ఫస్ట్ మెసేజ్ ఇచ్చినటువంటి అవతారుడు. ఆ ఫస్ట్ మెసేజ్ ని ఇంగ్లీష్ లో మనకి నాగేష్ గారు చదువుతారు, తెలుగులో అరుణ. ఆ తర్వాత మనము స్టార్ట్ చేయడం జరుగుతుందండి. సో మనం ఎంతో వెయిట్ చేస్తున్నటువంటి అసలైనటువంటి సిసలైన మాట, అవతార పురుషుడైనటువంటి అనే మాటని ఆలకించే ప్రయత్నము చేద్దాము. సో స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ మొదటి భాగమైనటువంటి చైతన్య స్థితులు అనేటువంటి ఆ యొక్క చాప్టర్ స్టార్ట్ అవుతుంది, ఆ పార్ట్. సో దాన్ని ఫస్ట్ పేజ్ ఫస్ట్ పేరా మాత్రము లక్ష్మణ్ గారు చదువుతారు, ఇంగ్లీషు తెలుగు. ఆ తర్వాత ఫస్ట్ పేజ్ సెకండ్ పేరా మనకి మీనాక్షి చదువుతుంది, ఇంగ్లీషు తెలుగు. ఆ తర్వాత మనం ఒక క్లారిఫికేషన్ సెషన్ పెట్టుకుందాము. సో మీరు ఏదైనా అడగాలనుకున్నా, ఏదైనా చెప్పాలన్నా మీరు చెప్పచ్చు. ఆ తర్వాత లాస్ట్ సాంగ్ మనకి అంజప్ప గారిది ఉంటుంది. ఆ తర్వాత మనకి నామము 5 నిమిషాల పాటు మనకి కృష్ణమూర్తి గారు చేస్తారు, హరి పరమాత్మ అల్లా అహుర్మస్ ద గాడ్ ఎస్ దానహు. ఆ తర్వాత మనకి బుజావే ఆరతి ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ గా మనకు 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటించి సో ఈ మెహరోపాసనాన్ని ఈ పూటకి కంక్లూడ్ చేద్దామండి. మజాన్జే చునో చరాదం के बंदे मुकबल कबूल कर दे जैन हर सुकान के सुल्तान गुफ्त चुबिशनवी सुकान अहले दिल मगू के कतास्त सुकान शनाज नाय दिल बरा कता इंजास्त बंदे पीर मगोनम के जिजाहलम बरहंद पीरम्मा हर चिकुनाद आइन अनायत बाशद was Shamsuddin Muhammad Hafiz Shirazi. Befitting a fortunate slave, carry out every command of the master without any question of why and what. About what you hear from the master, never say it is wrong, because, my dear, the fault lies in your own incapacity to understand him. I am slave of the master, who has released me from ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. Father Shamsuddin Muhammad Hafiz Shirazi. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడైన బానిస వలె నీ గురువు యొక్క ప్రతి ఆజ్ఞను పాలింపుము. గురువు నుండి వినిన దానిని ఎన్నడూ తప్పు అని అనకు, ఎందుకంటే గురువును అర్థం చేసుకొనలేని నీ అసమర్థత యందే ఆ లోపమున్నది. అజ్ఞాన బంధము నుండి నన్ను విముక్తిని చేసిన నా గురువునకు నేను బానిసను. నా గురువు ఏమి చేసినను తత్సంబంధీకులందరికీ అది అత్యంత ప్రయోజనకారి అవుతుంది.
मोहम्मद हफीज अवतार मेहर बाबा की जय। శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ కూడా జై మెహర్ బాబా. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అక్కటా అక్కటా నీ మాయ కగపడే జీవుడు, ఎక్కువ తక్కువలివి ఏమీ తలపోయడు. అక్కటా నీ మాయ కగపడే జీవుడు, ఎక్కువ తక్కువలివి ఏమీ తలబోయడు. గొందినున్న స్వర్గము కోరి పుణ్యము సేయును, ఎందు తన రాత ఫల మెరుగడు. గొందినున్న స్వర్గము కోరి పుణ్యము సేయును, మెరుగడు. సందడించి మరునాటి చెవులకే కూడబెట్టు, సందడించి మరునాటి చెవులకే కూడబెట్టు. పొంది మింగిన కళ్ళ పులసరమించడు, పొంది మింగిన కళ్ళ పులసరమించడు. అక్కటా 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 నీ మాయ కగపడే జీవుడు, ఎక్కువ తక్కువలివి ఏమీ తలబోయడు. అప్పటి దేహ సంబంధ పాలికే మనసు పెట్టు, తప్పిపోయిన వారలా తగలడు. అప్పటి దేహ సంబంధ మాలికే మనసు పెట్టు, తప్పిపోయిన వారలా తగులడు. కప్పుకొనే కోకెలకే కడగి చేతులు చాచు, కప్పుకొనే కోకెలకే కడగి చేతులు చాచు. చిప్పిలి దొల్లి చించి వేసిన వెన్న ఎంచడు, చిప్పిల దొల్లి చించి వేసిన వెన్ను ఎంచడు. అక్కటా 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 నీ మాయం కగపడే జీవుడు, ఎక్కువ తక్కువలివి ఏమీ తలపోయడు. ఎదిటి గృహారామాలివి తన కాణాంచెను, చెదరి కలలోనివి చేపట్టడు. ఎదిటి గృహారామాలివి తన కాణాంచెను, చెదరి కల్లోనివి చేపట్టడు. వెదకు వైకుంఠపు విష్ణుమూర్తిగా నేనని, వెదకు వైకుంఠపు విష్ణుమూర్తిగా నేనని, హృదయములో శ్రీ వెంకటేశ చూడనించడు, హృదయములోనే శ్రీ వెంకటేశు చూడనించడు. అక్కటా 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 నీ మాయ కగపడే జీవుడు, ఎక్కువ తక్కువలివి ఏమీ తలపోయడు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇక్కడ మనకి అన్నమయ్య వాళ్ళు భగవంతుడు తన వెంకటేశ్వర స్వామి దగ్గర కూర్చొని బాధతో ఈ పాట సంకీర్తన చేశారనమాట. అంటే ఏమి ఆ సంకీర్తన ఆయన బాధ ఏమంటే, ఈ జీవుడు నిజానికి పరమాత్ముడు కావాల్సి ఉంది, అతనికి ఫుల్ కాన్షియస్. మనకి తెలిసింది బాబా చెప్పినట్లు, మనకి 2 బహుమానులు ఇచ్చినట్లు మనకి ఫుల్ కాన్షియస్ మరి బుద్ధి ఇచ్చాడు బాబానికి.
కాబట్టి ఆయన బాధ ఏమి, అన్నమయ్య బాధ ఏమంటే ఈ జీవుడు మాయావి అయినటువంటి భగవంతుణ్ణి పరమాత్మని నమ్ముకోకున్నట్ల ఈ భ్రాంతి ఏదైతే భగవంతుడు సృష్టించినటువంటి మాయ చేత సృష్టించబడినటువంటి ఈ భ్రాంతిలో ఉన్నటువంటి అనుభవాల్ని నిజము శాశ్వతం అనుకుంటూ ఆ ఒక జన్మాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడనే అనే ఒక బాధ అనేది అన్నమయ్య మనకి ఇక్కడ షేర్ చేశారు. అంతేకాకుండా ఎలాంటి ఆలోచన లేదు, ఏం చేస్తున్నా కూడా దానికి ఒక విచారణ లేకుండా, ఏది ఎక్కువైంది ఏది తక్కువైంది అని విచారణ లేకుండా వెళ్ళిపోతున్నాడు. ఏదో అలా పుట్టేసాను, ఏదో చనిపోయే వరకు ఉండిపోదాం అంతే, అలా జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనేసి బాధపడుతున్నాడు అన్నమయ్య. చందో కుతుకు నిమిషం కుక్క ಸ್ವಲ್ಪ కొంచెం ముందుకు వేస్తే మనకి ఎంతో మంది జై మెహర్ బాబా చందో శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబాకి జై. ఇక్కడ చూస్తే మనము స్వర్గం కోసము ఎక్కడో ఉన్నటువంటి మూలలో ఉన్నటువంటి స్వర్గం కోసం పుణ్యం చేస్తుంటాం. కానీ మనకు ఒక తెలియని విషయం ఏమంటే భగవంతుడు మనకంటూ ఎంత వరకు తీసిపెట్టి అమ్మాయి నీరుకు ఓడు బాలకుండా భగవంతుడు మనకంటూ ఎంతవరకు మనకి రాతఫలం ఒకటి ఉంటుంది, మన ప్రార్థనలు బట్టి మనకి ఎంతవరకు ఇచ్చి ఉంటాడో అంతవరకే మనకు అందుతుందనే విషయం ఇక్కడ అన్నమయ్య మనకి చేస్తూ, అదే విధంగా మన సంపదలన్నీ కూడబెడుతుంటాం. నా వరకు నా బిడ్డల వరకు ఇలా కూడబెడుతుంటాం. కానీ దాన్ని కూడబెట్టిండే ఒక సంపదని నేను అనుభవించలేకపోతున్నాను కదా అనే విషయాన్ని అతను ఆలోచించడం అనమాట. అది ఇక్కడ అన్నమయ్య మనకు షేర్ చేస్తున్నారు. అదే విధంగా తీసుకుంటే ఇప్పుడు మనకి సంస్కార రూపాలకు కనిపించేటువంటి ఒక భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఒక పిల్లలు కావచ్చు, ఎవరెవరైతే మన సంబంధంగా మనం భావిస్తామో వాళ్ళందరినీ కూడా మనకి గుర్తుంటారు అన్నమాట. మీనాక్షి చెప్పేం పర్లేదు, స్లోగా చెప్పు, నీకు టైం ఉంది, ఏం పర్వాలేదు, నెమ్మదిగా చెప్పు. నెమ్మదిగా నీకు 15 నిమిషాలు టైం ఉంది, నెమ్మదిగా చెప్పాల్సిన విషయాన్ని విపులంగా నెమ్మదిగా చెప్పు, ఏం పర్వాలేదు, తొందరపడద్దు, మెల్లగా చెప్పు, ఏం పర్లేదు. సరే శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. అంటే ఇప్పుడు వరకు మన కళ్ళ ముందు సంస్కార రూపాలు అయినటువంటి ఒక భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఏ రూపాలతో కడుతుంటే వాళ్ళు అలాగే నువ్వు ఈ ఒక జన్మలో ఎలా గుర్తిస్తున్నావో వెనుక జన్మలో ఎందుకు నువ్వు గుర్తించట్లేదు అనేసి అన్నమయ్య చెబుతూ, ఎందుకు నీకు గుర్తించట్లేదు అంటే నీకు గుర్తు లేదు కాబట్టి నువ్వు గుర్తించట్లేదు. కాబట్టి అక్కడ ఎలా నువ్వు గుర్తించలేకపోతున్నావు, ఇక్కడ కూడా అదే విధంగా వీళ్ళందరూ కూడా సంస్కారాలు బట్టి వచ్చి ఉన్నారు కాబట్టి వీళ్ళ పని ఎంతవరకు ఉంటే ఇక్కడ వాళ్ళ పని చేసుకుంటూ పోతారు. కాబట్టి నా పని ఎంతవరకు ఉందో ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోవాలనే విషయాన్ని ఇక్కడ అన్నమయ్య మనకి షేర్ చేస్తా ఉన్నారు అనమాట. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనము ఇప్పుడు మన ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఒకసారి మనము నిద్రపోయేటప్పుడు డ్రీమ్ లో కళలో వస్తుంటారు, కానీ కళ్ళ తెరిచి చూస్తే మాత్రం ఎదుటి ఎవరు ఉండరు. అంటే నిజానికి బాబాయ్ ఇక్కడ అన్నమయ్య మనకి ఏం చేస్తారంటే, నిన్న లేనివాడు ఈ రోజు ఉన్నాడంటే రేపు వెళ్ళిపోతాడు అనమాట. అంటే ఎవరు కూడా ఇక్కడ శాశ్వతంగా ఉండేవాడు ఎవరు లేరు, కేవలం భగవంతుడు తప్ప ఇంకెవరు కూడా ఇక్కడ శాశ్వతంగా నిత్యంగా నిరంతరంగా ఉండేవాడు అనేది ఆ భగవంతుడు తప్ప ఇంకెవరు కూడా లేదు అనేసి చెప్తున్నారు అన్నమయ్య. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే మనం భగవంతునికి వెళ్ళాలన్నా, ఆయన ఒక యాత్ర స్థలాలకు వెళ్ళాలన్నా కూడా బస్సు ఎక్కి రైలు ఎక్కి కొన్ని టైమ్స్ దానికంటూ లైన్ పెట్టేసి కొంచెం ఖర్చు చేసుకుంటుంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఇవన్నీ చేస్తున్నారు కదా, నువ్వు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అనేసి ఊరికే చెప్పుకుంటూనే ఉంటావు కదా, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలనేసి. కానీ గుర్తు పెట్టుకో నువ్వు, కానీ నువ్వేం చేస్తున్నావు అంటే నీ హృదయంలో ఉన్నటువంటి నీ ప్రియతమైనటువంటి అంతరాత్మంగా ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి నీ భగవంతుని నువ్వు ఆ లోపు ఉండే భగవంతుడిని నువ్వు గుర్తించట్లేదు. ఆ లోపల ఉండే భగవంతుని నువ్వు గుర్తించుకోగలిగితే ఎక్కడెక్కడ బయట బాహ్యంగా మనం వెతికే అవసరం లేదు. నీ అంతరాత్మ రూపంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుగా ఉన్నటువంటి పరమాత్ముడు నీలోనే ఉన్నాడు. ఫస్ట్ నీలో నువ్వు గుర్తించినప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి హారాటము అనేది నీలో ఉండదు, అది నువ్వు గుర్తుపెట్టుకో అనేసి ఇక్కడ మనకి అన్నమయ్య చెప్తూ, టోటల్ గా మనకి అన్నమయ్య ఏం చెప్తున్నాడంటే, ఈ ఒక జీవుడు అనేవాడు ఎలా అయితే నరుడిగా పుట్టినప్పుడు నారాయణుడు కావడానికి ఇచ్చాడో, ఒక జీవాత్మగా ఉన్నప్పుడు పరమాత్ముడిగా కావడానికి ఒక ఫుల్ కాన్షియస్ భగవంతుడి
తెలియడం విషయం. రాతి యొక్క అనుభవాలైనటువంటి సుఖ దుఃఖాలు కావచ్చు, చావు మరణం కావచ్చు, అదేవిధంగా ఆ ఒక చుట్టడంలో తనకు జస్ట్ ఈ బాడీని, నేను ఒక దేహాన్ని అనుకోడు దాన్ని ఊరుకుపోతుండ అనేసి ఇక్కడ అన్నమయ్య బాధపడుతూ తన భగవంతుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర తన బాధ అనేది మొరబెట్టుకుంటాడు అనమాట. ఓకే అన్నయ్య. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. ఇంతవరకు నాకు అర్థమైంది. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. ఓకే 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 మనీష్. ఓకే, నెక్స్ట్ మనకి అందరికి స్క్రీన్ కనబడుతుందండి? రైట్ రైట్ ఓకే. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఇంగ్లీష్ లో మీకు స్క్రీన్ పై కనిపించేటువంటి మెసేజ్ ఏదైతే ఉందో మెహర్ తేజిత, ఆ మెహర్ తేజిత ఇంగ్లీష్ లో చదువుతారు, మనకి దానికి తెలుగులో అరుణ చదువుతారు. అందరికి జై మెహర్ బాబా. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. I am not come to establish any cult, society or organization, nor even establish a new religion. The religion that I shall give teaches the knowledge of the one behind the many. The book that I shall make people read is the book of the heart that holds the key to the mystery of the life. I shall bring about a happy blending of head and heart. I shall revitalize all religion and cult and bring them together like beads on the string, on one string. Avatar Meher Baba ki jai. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. నేను ఏ సంప్రదాయాన్ని, సమాజాన్ని లేక సంస్థను కానీ లేక ఒక క్రొత్త మతాన్ని సైతం స్థాపించడానికి రాలేదు. నేను ఇవ్వబోయే మతం అనేకం వెనుక ఉన్న ఏకైకుడి గురించిన జ్ఞానాన్ని బోధిస్తుంది. ప్రజలచే నేను చదివించబోయే మతం హృదయం అనే గ్రంథం జీవిత రహస్యానికి తాళం చెవిని కలిగి ఉంటుంది. నేను మేధస్సుకు మరియు హృదయానికి మధ్య సంతోషకరమైన సమన్వయాన్ని తీసుకువస్తాను. నేను అన్ని మతాలను మరియు సంప్రదాయాలను పునర్జీవింప చేస్తాను మరియు వాటిని ఒకే సూత్రానికి గుర్చిన పూసల వలె ఒకే తాటిపైకి తీసుకువస్తాను. మెహర్ బాబా. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్. జై మెహర్. సో ఇక్కడ మనకి అవతారుడు అసలైనటువంటి శిశులైన మాట స్టార్ట్ చేయడానికన్నా ముందు గాడ్ స్పీక్స్ లో ఇవ్వబడినటువంటి మొట్టమొదటి మెసేజ్ ఇది. సో ఇక్కడ తన అవతరణ గురించి మనకి ఒక స్పష్టత ఇస్తున్నాడు అవతారుడు. ఎందుకు నేను రావాల్సి వచ్చింది, ఎందుకు నేను అవతరించాల్సి వచ్చింది, ఎందుకంటే ఇది ఒక్కసారి మనము ఒక డెడికేషన్ పేజ్ లో ఇల్యూషన్ గురించి మనకి అవతారుడు ఎలాగైతే డెడికేట్ చేసినప్పుడు చెప్పినటువంటి మాట అంటే కనెక్ట్ చేసుకున్నాం. నిజానికి అక్కడ మాట లేదు కానీ కనెక్ట్ చేసుకున్నాం. ఎందుకు ఇల్యూషన్ కి డెడికేట్ చేయాల్సి వచ్చింది అనే దానిని కాస్త మనం రివిజన్ చేసుకుంటే, అంటే అక్కడ ఆయన చెప్పిన మాట ఏంటి అంటే వేరే చోట చెప్పిన మాట, నేను అవతరించింది, మై అడ్వెంట్ ఈజ్ నాట్ టు డెస్ట్రాయ్ ఇల్యూషన్ అంటాడు అవుతాడు. ఎందుకంటే నా అవతరణ అనేది ఈ యొక్క భ్రాంతిని నాశనం చేయడం వరకు కాదు. ఎందుకంటే నాశనం చేయడానికి అక్కడ అంటూ ఏమీ లేదు. కాబట్టి నేను ఎందుకు అవతరించాను అంటే ఆ యొక్క భ్రాంతి తాలూకు అవగాహనను నీకు కల్పించడానికే నేను అవతరించాను. అక్కడ ఒక మాటలో చెప్పాడు అవుతాడు, ఒకే ఒక ముక్క, జస్ట్ ఒకే ఒక లైన్ అంతే. నా అవతరణది ఎందుకు అంటే నువ్వు ఏ భ్రాంతి కోసం అయితే, ఏ భ్రాంతిమయమైన జీవితాన్ని అనుభవిస్తూ అదే నిజం అనుకొని అనేక జన్మల్లో ఎలాగైతే ఈ యొక్క పునర్జన్మలో పడుతూ తిరుగుతున్నావు, అది అబద్ధము
అనేటువంటి అనుభవాన్ని, అవగాహనని ఇవ్వడానికి నేను అవతరించాను అని అక్కడ చెప్పిన మాట. అంటే మనకి ముందు కూడా తను ఎందుకు అవతరించాడు, అవతరణ వెనకున్నటువంటి విశిష్టత ఏంటి, అవతరణ యొక్క ఉద్దేశం అనేది కూడా మనకి ముందు కొన్ని చాలా విషయాలు చెప్పబోతున్నాడు అవుతాడు. కాబట్టి ఒక్కొక్క దానిని ఒక్కొక్క విధంగా శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇక్కడ ఏ మాట చెప్తున్నాడు అవుతాడు అంటే, ఇక్కడ చాలా స్పష్టంగా, ఎందుకంటే సాధారణంగా ప్రపంచంలో ఎలా ఉంటుంది అంటే, ఎక్కడైనా భగవంతుడి గురించి మాట్లాడుతున్నప్పుడు లేదా ఒక గురువు గురించి మాట్లాడుతున్నప్పుడు ఇమ్మీడియట్ గా సమాజంలో వచ్చేటువంటి ఒక ఆలోచన ఏంటి అంటే, ఓహో అతను భగవంతుడా, అతడు ఏ మతానికి చెందినవాడు, ఏ గ్రూప్ కి చెందినవాడు, ఎవరికి చెందినవాడు అనేటువంటి ప్రశ్నించేటువంటి పరిస్థితి ఇప్పుడు సమాజంలో నెలకొని ఉంది. ఇది మెహర్ బాబాదే చెప్తాడు. కాబట్టి నిజానికి ఏ భగవంతుడు, ఎందుకంటే మతం ద్వారా భగవంతుడికి చేరాలే తప్ప భగవంతుడు పర్టికులర్ గా ఒక మతాన్ని స్థాపించడం అనేది ఎక్కడ జరగదు అని చెప్తాడు అవుతాడు. కాబట్టి అదే విషయాన్ని ఇక్కడ కూడా చాలా స్పష్టపరుస్తున్నాడు, అనేక సార్లు స్పష్టపరచడం జరిగింది ఈ మాటని. అంటే నేను ఏదో ఇప్పుడు మెహర్ బాబా అనే భగవంతుడు వచ్చాడు కాబట్టి ఆయన కొత్తగా ఏదైనా ఒక సమాజాన్ని లేకపోతే సంప్రదాయాన్ని, సంస్థని స్థాపించబోతున్నాడా, లేకపోతే కొత్త మతాన్ని స్థాపించబోతున్నాడు అంటే వాటి జోలికి నేను వెళ్ళడం లేదు. ఇక్కడ 4 విషయాలు చెప్తున్నాడు. ఒకటి సంప్రదాయము అంటే కల్ట్, రెండోది సమాజము సొసైటీ, మూడోది ఆర్గనైజేషన్ లేక సంస్థ, లేకపోతే రిలీజియన్ అంటే మతము. ఈ మూడింటిని స్థాపించడానికి నేను అవతరించలేదు. ఇది క్లారిటీ పెట్టుకోవాలి. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే చాలా నేచురల్. ఎందుకంటే మెహర్ బాబా నమ్ముకొని జీవితాన్ని కొనసాగించేటువంటి ఆ వ్యక్తికి సమాజం పట్ల వచ్చేటువంటి చాలా రకాలైన ప్రశ్నలు వస్తాయి. మీరు మెహర్ బాబా నమ్ముతున్నారా, అయితే మెహర్ బాబా ఏ మతానికి చెందినవాడు, అతని హిందూయిజమా, ఇస్లామిజమా, జొరాస్ట్రియనిజమా అనే మాట అడిగినప్పుడు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంటాం సాధారణంగా అయితే. కానీ అప్పుడు చెప్పగలగాలి. అప్పుడు ఏ మతానికి చెందినవాడు మెహర్ బాబా అంటే అప్పుడు మతం అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నము ముఖ్యంగా ఈ మెహర్ బాబా నమ్ముకున్నవాడు తెలియాలి. అంటే ఇక్కడ బాబా చెప్పినటువంటి విషయాలు అంటే అతను కేవలము మెహర్ బాబానే కాదు, ఎవరు తీసుకున్న గత అవతారాలైనటువంటి రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, జీసస్ కావచ్చు, బుద్ధుడు కావచ్చు, మహమ్మద్ కావచ్చు, శివాజీ మహారాజ్ కావచ్చు, ఆది శంకరాచార్య కావచ్చు, ఎవరు తీసుకున్నప్పటికీ కూడా నిజానికి ఆ అవతార తత్వం తెలుసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయం. అవతార తత్వం తెలియాలి. అవతార తత్వం అంటే ఏమవుతుంది అంటే ప్రతి చోట అంటే అవతార తత్వం తెలుసుకున్నప్పుడు ఏం తెలుస్తుంది అంటే ఆయన అవతరించినటువంటి ఉద్దేశం అనేది గుర్తించే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి అవతరణ యొక్క ఉద్దేశం తెలియాలి. ఎందుకు అవతార్ మెహర్ బాబా 74 సంవత్సరాల 11 నెలల 7 రోజుల పాటు ఆ దేహంలో ఉండాల్సి వచ్చింది. ఆ దేహంలో ఉంటూ ఆయన ఏ పనులు చేయాల్సి వచ్చింది, ఎందుకు పనులు చేయాల్సి వచ్చింది అనేది దాని పట్ల ఒక స్పష్టత రావాలి అంటే ఇది ప్రశ్న కాదండి, విచారణ. దీనినే అవతార తత్వం తెలుసుకోవడానికి వినియోగించబడే ఒక విచారణ. కాబట్టి మొట్టమొదటిగానే క్లారిటీ ఇచ్చేస్తున్నాడు అవుతాడు మొట్టమొదటి లైన్ లోనే. కాబట్టి నేనేదో కొత్తగా ఏదో చేయాలనుకోవటం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి, అనేక సమాజాలు ఉన్నాయి, అనేక సంప్రదాయాలు ఉన్నాయి, అనేక సంస్థలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఈ 4టిని నమ్ముకున్నటువంటి వాడు కన్ఫ్యూజన్ లో ఉన్నాడు, ట్రూత్ ని పట్టుకోలేకపోతున్నాడు. కన్ఫ్యూజన్ అంటే ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాడు అనేది మనకి ముందు తెలుస్తుంది. దానికి కారణం ఏంటి, ఆ డిఫరెన్స్ అంతా ఎందుకు వచ్చింది అనేది ముందు తెలుస్తుంది. కాబట్టి ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది, అవతారుడు స్థాపించడానికి రాలేదు అని బల్లగుద్ది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆల్రెడీ సమాజంలో ప్రపంచంలో ఈ 4 ఆల్రెడీ ఉన్నాయి. 1, 2 కాదు, లెక్కలేని ఉన్నాయి. కానీ ఇవి లెక్కలేని ఉన్నప్పటికీ కూడా దాని ద్వారా పొందాల్సినటువంటి సత్యం కావచ్చు, తెలుసుకోవాల్సిన నిజం కావచ్చు, ఆ ఆధ్యాత్మికత కావచ్చు, ఏదైనప్పటికీ కూడా దాని ద్వారా తెలుసుకోలేని పరిస్థితిలో గందరగోళంలో ఉన్నాడు మానవుడు. కాబట్టి ఇప్పుడు నేను మెహర్ బాబా వచ్చాడు కాబట్టి ఈయన కూడా కొత్త సాంప్రదాయం ఏదో ఉంది, ఏదో మతాన్ని స్థాపించబోతున్నాడు అనే ప్రశ్న రావడానికన్నా ముందే మెహర్ బాబా క్లారిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను ఈ 4టిని స్థాపించడానికి నేను అస్సలు అవతరించలేదు.
కాబట్టి ఇప్పుడు నేను ఏమి ఇవ్వబోతున్నాను? ఈ అవతరించిన తర్వాత నేను ఇవ్వదలుచుకుంది ఏంటి అంటే, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, అనేకం వెనక ఉన్న ఏకైకుడు. అంటే ఇక్కడ దీన్ని ఏమంటారు? ద వన్ బిహైండ్ ద మెనీ. ఇక్కడ మెనీ అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, అనేకం అంటే ద్వంద్వం అండి, ఒకటికి మించింది. మెనీ అంటే ద్వంద్వం. అంటే ఏంటి ఇక్కడంతా కూడా? ఒకటికి మించింది. ఒకటికి మించింది అంటే ఏంటి? దీన్ని అనేక రకాలుగా తీసుకోవచ్చు అండి. అజ్ఞానం కూడా చెప్పవచ్చు. అంటే అజ్ఞానం అనేది నీ కళ్ళ ముందు కనబడుతోంది. నీ కళ్ళ ముందు ఏం కనిపిస్తోంది? జ్ఞానం కనబడుతోందా? కాదు. అజ్ఞానపూరితమైన, భ్రాంతి పూర్వకమైనటువంటి ప్రపంచం కనబడుతోంది. సో నీ ప్రాబ్లం ఏంటి? ఈ అబద్ధాన్ని అబద్ధంగా తీసుకోకుండా నిజంగా అనుభవిస్తున్నావు. దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. నీ ప్రాబ్లము ప్రపంచం కాదు, ప్రపంచంలో ఉండే మనుషులు అంతకంటే కాదు. నీ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఉన్నటువంటి అబద్ధాన్ని నిజంగా అనుభవించడమే నీకున్న పెద్ద సమస్య. ఆ సమస్యకి పరిష్కారం ఏంటో తెలుసా? కాబట్టి ఉన్నటువంటి అబద్ధాన్ని నువ్వు ఉన్నట్లుగానే అబద్ధంగా అనుభవించడమే. కాబట్టి నేను ఎందుకు వచ్చాను? నా అవతరణలో భాగంగా నేను ఇవ్వబోయేటువంటి మతం ఏమిటి అంటే ఏం చెప్పాలనుకుంటున్నా? రిలీజన్ అంటే ఈ యొక్క ద్వంద్వం వెనక ఏముంది? దెర్ ఈస్ అ నాలెడ్జ్ ఆఫ్ ది వన్. అంటే ఆ వెనక ఉన్నటువంటి ఏకైకమైనటువంటి ఏకత్వానికి సంబంధించిన జ్ఞానము. అంటే ఏమి ఇవ్వాలనుకుంటున్నాను మీ అందరికీ నేను? ఈ ద్వంద్వం అంటే ఒకటికి మించిగా ఉన్నటువంటి ద్వంద్వం వెనుక ఉన్నటువంటి ఆ ఏకత్వానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మీకు నేర్పించాలనుకుంటున్నాను. గుర్తుపెట్టుకుందాము ఆ లైన్. టీచింగ్ అంటే బోధించడం కాదండి, కొంచెం గుర్తుపెట్టుకుందామండి. ఎందుకంటే మెహర్ బాబా ఎక్కడైనా టీచింగ్ అనే పదం వాడినప్పుడు బాబా బోధిస్తాడని కాదు. అది ఆ విషయాన్ని స్పష్టంగా తన సమాధి మీద రాయించుకున్నాడు. ఐ హావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకన్. కానీ ఇక్కడ టీచర్స్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది నేర్పిస్తాను అని చెప్తున్నాడు. ఒక బిడ్డకి తండ్రి ఎలాగైతే నేర్పిస్తాడో ఆ విధంగా నా బిడ్డ దగ్గరికి వచ్చి నేను నా బిడ్డకి ఏం నేర్పిస్తానంటే, వీడు ఎప్పుడు చూసినా ఈ మెనీ, వీడికి ఇది ద్వంద్వమే కోరుకుంటున్నాడు. వీడు ఏం కోరుకున్నా ద్వంద్వము ద్వంద్వము ద్వంద్వము, అబద్ధం అబద్ధం. కాబట్టి వీడికి ఏం చేయాలనుకుంటున్నాను? ఈ అబద్ధం వెనక, ఈ ద్వంద్వం వెనక ఉన్నటువంటి ఆ ఏకత్వానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని నేర్పించాలనుకుంటున్నాను. కాబట్టి అది ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి అలాంటిది నా మతము. కాబట్టి అవతార్ మెహర్ బాబా ఎక్కడైనా కూడా అంటే ఎవరి మనసులకి వాళ్ళు ఎక్కడైనా మనసును ప్రశ్నిస్తున్నప్పుడు మెహర్ బాబా చెప్పిన రిలీజన్ ఏంటి? మనం ఏమన్నా కర్మకాండ చేయాలా, లేకపోతే పూజలు చేయాలా, లేకపోతే మనం కూడా సపరేట్ గుళ్ళు కట్టాలా అంటే కాదు. మెహర్ బాబా ఏం చెప్పాడో తెలుసా? ఓ మనసా, ఇది చెప్పాడు. ది రిలీజియన్ దట్ ఐ షల్ గివ్ టీచర్స్ ద నాలెడ్జ్ ఆఫ్ ది వన్ బిహైండ్ ద మెనీ. ఇది చెప్పాడు మెహర్ బాబా. కాబట్టి ఆయన చెప్పే మతం ఏంటి? ఉన్నటువంటి ఆ ద్వంద్వం అనే దాని వెనక ఉన్న ఒక ఏకత్వానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. కాబట్టి ఆయన మతము అదే. కాబట్టి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సినటువంటిది, గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ ద్వంద్వం అంటే ఏమవుతుంది అంటే, సాధారణంగా చూడండి, సాధారణ ఒక మనిషి హ్యాపీగా ఉండాలన్నా లేకపోతే హ్యాపీగా ఉండకూడదన్నప్పటికీ అతడు చెప్పే రీజన్ ఏంటి అంటే, ప్రపంచంలో జరిగే కార్యాలు. ఒక కార్యం జరుగుతుంది, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎందుకు నువ్వు హ్యాపీగా లేవు అంటే, లేదండి నా జీవితంలో నేను అనుకుంది ఏది జరగడం లేదండి అని ఏడుస్తూ కూర్చుంటాడు. అంటే ఎందుకు అతను ఏడుస్తూ కూర్చోవాల్సి వచ్చింది అంటే అతను కోరుకుంది ఎందుకు జరగటం లేదు అంటే, అతను ఏదైతే కోరుకున్నాడో ఆ పరిస్థితి అతడికి కార్యరూపంలో లేదు, అతడి కళ్ళ ముందు లేదు. అది ఏదైతే అనుకున్నాడో, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను, నా ఫ్రెండ్స్ హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను, కాబట్టి నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీ కానీ నేను కోరుకున్నట్లు హ్యాపీగా ఉండటం లేదండి అంటే, ప్రపంచంలో ఈ యొక్క ద్వంద్వం ఎలా ఉంటుందంటే కార్యంగానే ఉంటుంది. ఎందుకంటే ఆ కార్యం అనేది కూడా అది స్వతంత్రంగా లేదు, ఇంకొక దాని మీద ఆధారపడింది. కార్యం అనేది స్వతంత్రమైనది కాదు, ఇంకొక దాని మీద ఆధారపడి ఉంది. ఏంటి అది అంటే, ఈ కార్యం అనేది కారణం మీద ఆధారపడి ఉంది.
ఇది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అవతారుడు, ఇది నేర్పించే ప్రయత్నం చేస్తున్నాడు అవతారుడు. కాబట్టి నీకు ఆ కారణానికి సంబంధించినటువంటి జ్ఞానము, అంటే నీ లైఫ్ లో ఏది జరిగినా ఏది జరగకపోయినా నువ్వు దానికి బాధపడకుండా, నువ్వు వాటికి స్పందించకుండా, నా ప్రియతముడు ఏదో కారణం చేత ఈ కార్యం జరిపించాడు అనేటువంటి అవగాహన గనుక నువ్వు కలిగి ఉండగలిగితే అదే నాలెడ్జ్ ఆఫ్ ది వన్. ఏదో కాదండి, మనకి ఎక్కడో మనం ఏదో ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఎటువంటి జ్ఞానం ఇస్తాడు మెహర్ బాబా, ఎటువంటి ఒక నాలెడ్జ్ ఇవ్వబోతున్నాడు అని ఊహించుకోవాల్సిన అవసరం లేదండి. ప్రాక్టికల్ గా తీసుకుంటే ఇది ఒక సింపుల్ గా తెలుసుకోవచ్చు. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. అంటే లైఫ్ లో ఎక్కడైనా కూడా బాధలు పడుతున్నా, ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఆ కార్యానికి స్పందించకుండా, ఆ కార్యానికి కనెక్ట్ అవ్వకుండా ఒక అవేర్నెస్, ఎవరి మనసులకి వాళ్ళు చెప్పుకోవడం, ఒక అవగాహన. ఎటువంటి అవగాహన? ఓ మనసా, ఎందుకు నేను ఇక్కడ బాధపడాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? నా ప్రియతమ్ముడు, నా తండ్రి అయినటువంటి అవతార్ మెహర్ బాబా ఒక కారణం చేత, ఏదో కారణం ఉంటుంది నా జీవితంలో ఇది జరిగింది అంటే దీని వెనక ఖచ్చితంగా ఏదో కారణము ఉండే ఉంటుంది. కాబట్టి ఆ కారణం అనేటువంటిది నేను తెలుసుకునే యోగ్యత సంపాదించుకున్నప్పుడు ఆటోమేటిక్ గా నా ప్రియతముడు నాకు చెప్తాడు. కాబట్టి అప్పటిదాకా ఏదో కారణం ఉంటుంది, అది పట్టుకుందాం. ఈ కార్యం విషయం జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇవి జరగాల్సిన జరుగుతుంది, జరగదు, అలా పెట్టేద్దాం. ఇటువంటి నువ్వు కారణము తెలుసుకోవాలి అనే ప్రయత్నం ఏదైతే చేస్తావో అది ఒక ఏకత్వానికి సంబంధించిన జ్ఞానము. అది నేను ఇవ్వాలనుకుంటున్నాను. అందుకోసమే నేను అవతరించి ఇటువంటి మతాన్ని నీకు నేను నేర్పిస్తాను. ఇది మనకి అవతాడు చెప్పిన మాట. కాబట్టి ది బుక్ that I shall make people read is the book of the heart that holds the key to the mystery of life. కాబట్టి ప్రజల చేత నేను చదివించే హృదయం అనే గ్రంథం జీవిత రహస్యానికి తాళం చెవిని కలిగి ఉంటుంది. కాబట్టి నేను ఏం ఎంకరేజ్ చేస్తాను? మనుషుల్ని, అంటే నా బిడ్డల్ని ఎటువంటి పుస్తకం చదివేలా నేను ఎంకరేజ్ చేస్తాను అంటే బుక్ ఆఫ్ ది హార్ట్. పేజెస్ ఉన్న పుస్తకం కాదు, గుర్తు పెట్టుకోవాల్సింది. అది ఏదో కాదండి, ఇప్పుడు మన చేతిలో ఉన్న గాడ్ స్పీక్సే. ఇది బుక్ ఆఫ్ ది హార్ట్. అది ఎలా ఉంటుంది? మిస్టరీ, మనకి ఉన్న జీవిత రహస్యం, జీవితంలో దాగి ఉన్నటువంటి అనేక మిస్టరీని ఛేదించేటువంటి కీ అదే కలిగి ఉంది. ఎక్కడో కాదండి. బుక్ ఆఫ్ ది హార్ట్ అంటే మనం ఎక్కడో చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ చేతిలో, నా చేతిలో ఉన్నటువంటి పుస్తకమే. కాబట్టి అదే బుక్ ఆఫ్ ది హార్ట్. ఇట్స్ నాట్ బుక్ ఆఫ్ ది వర్డ్స్. అది పదాలు ఉన్నటువంటి పుస్తకం కాదు, అది హృదయంతో కూడినటువంటి పుస్తకము. కాబట్టి బుక్ ఆఫ్ ది, నేను దానిని చదవమని చెప్తున్నాను ప్రజలకి. ఎందుకంటే వాళ్ళకి కావలసినటువంటి ప్రతి సమాధానం కూడా ఆ పుస్తకం ద్వారా దొరుకుతుంది. కాబట్టి ఐ షల్ బ్రింగ్ అబౌట్ ఏ హ్యాపీ బ్లెండింగ్ ఆఫ్ ది హెడ్ అండ్ ది హార్ట్. కాబట్టి నేను మేధస్సుకు మరి హృదయానికి మధ్య సంతోషకరమైన సమన్వయాన్ని తీసుకువస్తాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్సింగ్ అంటాడు అవుతాడు ఇంకొక చోట. బ్యాలెన్స్ చేసుకోండి ఉన్నటువంటి మనస్సుని, ఇంకొక వైపు ఉన్నటువంటి హృదయాన్ని, అంటే శిరస్సుని, హృదయాన్ని మీరు ఎప్పుడు ఉండాలి? ఆ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటేనే మీరు కాస్త స్థితప్రజ్ఞగా ఉండగలుగుతారు. అనవసర వాటికి ఊపింగిపోకుండా, లేకపోతే జరిగేటువంటి నిరుత్సాహ విషయాల్లో కూడా కుంగిపోకుండా మీరు కాస్త ఎలా ఉండగలుగుతారు? ఒక బ్యాలెన్స్డ్ గా ఉండగలుగుతారు. కాబట్టి శిరస్సు అంటే ఆలోచనలు, హార్ట్ అంటే అనుభూతులు. అంటే ఇక్కడ థాట్స్ కి తర్వాత ఫీలింగ్ కి మధ్య నీకు బ్యాలెన్స్ వచ్చేలాగా నేను చేస్తాను, నేను తీసుకొస్తాను ఆ విధంగా వచ్చేలాగా. ఎందుకంటే నా మాటల ద్వారా. కాబట్టి ఐ షల్ రీవిటలైజ్ all religions and cults and bring them together like beads on one string. నేను అన్ని మతాలను మరియు సంప్రదాయాలను పునరుజ్జీవం చేస్తాను మరియు వాటిని ఒక సూత్రానికి గుచ్చిన పూసల వల్లే ఒకే తాటిపైకి తీసుకువస్తాను. ఎలా ఉంటుంది ఇక్కడ అవతాడు చెప్పిన మాట? ఇప్పుడు చూడండి, ఒక పూల మాల ఉంటుంది, లేకపోతే ఒక జపమాల తీసుకుంటే అవన్నీ కూడా ఒక దారాన్ని నమ్ముకొని ఒక్కొక్క లైన్ బై లైన్ అందులో పూసగుచ్చినట్లు ఉంటుంది. అంటే ఎలా ఉండగలుగుతోంది అంటే అది అంత స్ట్రాంగ్ గాను ఒకే చోట ఏ విధంగా స్థిరంగా ఉండగలుగుతుంది అంటే అది అలా ఉండడానికి కారణం ఏంటి అంటే ఒకడు లోపల ఉన్నటువంటి దారము.
ఆ దారం మీద ఎలాగైతే ఆ యొక్క గింజలు, ఆ యొక్క పూసలు ఎలాగైతే ఉన్నాయో ఆ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలని, 1, 2 కాదు, అన్ని మతాలని ఒక తాటిపైకి, ఆ సంప్రదాయాలన్నిటిని కూడా నేను ఎలా తీసుకొస్తాను? ఒక తాటిపైకి తీసుకొస్తాను. కాబట్టి నేను ఎందుకు అలా తీసుకురాగలుగుతాను? ఎందుకంటే ప్రతి మతము, మనం లాస్ట్ ప్రీవియస్ ఒక మాట చెప్పుకున్నాము. అసలైన మతం ఏమిటి? అసలు మతంలో ఏముండాలి అంటే, మతం ద్వారా భగవంతుని పొందాలి అంటే ఆ మతంలో ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటే, మన గతంలో చూసాం. మనకి అవతారుడు ఆ సూఫిజం కనెక్ట్ చేస్తున్నప్పుడు చెప్పిన మాట ఏంటి అంటే, ఎందుకు సూఫిజం మాత్రమే రీఓరియంటెడ్ చేయాల్సి వచ్చింది అంటే, దాంట్లో ఉన్నటువంటి 3 లక్షణాలు అక్కడ ఎక్కడ కూడా ఆయనకి కనబడలేదు. మిగతా ఇజమ్స్ లో కనబడినది ఆయనకి సూఫిజం లోనే కనబడింది కాబట్టి దానిని మాత్రమే రీఓరియంటెడ్ చేయడం జరిగింది. కాబట్టి అక్కడ ప్రతి మతంలో ఉండాల్సినటువంటి ఆ 3 లక్షణాలు మనకి ప్రీవియస్ గతంలో మనకి మెహరబ్ బాస్లు చెప్పడం జరిగింది. ఎవరికైనా గుర్తుందండి ఆ 3 లక్షణాలు ఏంటో అనేది? జై మెహర్ బాబా అన్నయ్య. జవాబు అన్నయ్య. జై మెహర్. అన్నయ్య ప్రేమ, జై మెహర్ బాబా అన్నయ్య. అన్నయ్య ప్రేమ, ప్రేమికుడు, ప్రియతముడు. గుడ్. కాబట్టి 3 లక్షణాలు. ఒకటేముండాలి అంటే, ఒక వ్యక్తి అంటే ఆ మతం ద్వారా భగవంతుడి తత్వం తెలుసుకోవాలన్నా, భగవంతుడికి చేరువవ్వాలన్నా, ఆ భగవంతుడు చెప్పిన జీవితం గడపాలన్నా అందులో ఉండవలసినటువంటి 3 లక్షణాలు ఏంటి? మొదటిది ప్రేమ, రెండోది ప్రేమికుడు, మూడోది ప్రియతముడు. ఈ 3 ఉండాలి. ఏ మతమైనప్పటికీ కూడా ఆ మతం ద్వారా భగవంతుని సాధించాలంటే ఈ 3 కంపల్సరీ. ఎందుకంటే ఆ మతం అనేది చెప్పగలగాలి, నీకు ఇదేంటి ఉన్నది ప్రేమే, ఈ సృష్టికి మూలం ప్రేమే, అన్నిటికీ ఆధారము, మూలము, పునాది ప్రేమే. కాబట్టి ఆ ప్రేమే సృష్టిని కాపాడుతోంది. కాబట్టి మనం గనుక ఆ ప్రేమను నమ్ముకుంటే, ఆ ప్రేమను మీద ఆధారపడగలిగితే మన జీవితాలు ఒక పారమార్థిక వైపు కొనసాగుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఆ ప్రేమ గురించి తెలుసుకునే ప్రయత్నంలో తన పాత్ర గురించి తెలుసుకుంటాడు ఈ సాధకుడు తెలుసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఆ ప్రేమ గురించి, ఓహో నేను ప్రేమించాల్సింది ఈ ప్రేమనే కదా అని గుర్తించి తాను ప్రేమికుడు అవుతాడు. ఆ ప్రేమకి అయిపోయిన తర్వాత ఆ ప్రేమికుడు అంతటితో వదిలేస్తాడా? కాదు, ఇంకా ముందుకెళ్తాడు. ఆ ప్రేమికుడు ఆ ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మనికి మాటలకి విధేయత పాటిస్తాడు. ఆ తర్వాత శరణాగతి అయిన తర్వాత చివరికి ఏ ప్రియతమునైతే ప్రేమించి, ఏ ప్రియతముడు మాటలకైతే విధేయత కలిగి, ఏ ప్రియతముడికైతే పూర్తిగా శరణాగతి అయ్యాడో చివరికి ఈ ప్రేమికుడు ఆ ప్రియతముడు అయిపోతాడు. అయిపోయింది. ఇది ఒక మతం యొక్క ఉద్దేశం. కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్. కాబట్టి సూఫిజం రీఓరియంటెడ్ లో ఎలాగైతే ఒక తాటిపైకి అన్ని విషయాలు తీసుకొచ్చాడో, నేను ముందు కూడా ఆ విధంగా అన్ని మతాలని ఒక తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అని మనకి అవతారుడు చెప్పినటువంటి మొట్టమొదటి మెసేజ్ అండి. ఓకేనండి. సో అయితే మనము స్టార్ట్ చేద్దామండి. మనకి అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడబోయేటువంటి విషయాల్ని ఆలకించే ప్రయత్నం అనేది మొదలు పెడతామండి. శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం చేద్దాము. సో వెళ్ళే లోపల ఒక చిన్న సూచన అండి, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను చేసేది కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి ఒక పని చేద్దామండి. ఎందుకంటే పీసీలు, ల్యాప్టాప్లు, ఫోన్లు, షేర్ స్క్రీన్లు అనేవి కూడా ఒక్కొక్కసారి మనం డివైడ్ చేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు నేనేం చేస్తానంటే, ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు, ఆల్మోస్ట్ అందరి దగ్గర గాడ్ స్పీక్స్ కాపీ ఉందనుకుంటున్నాను, అందరు జస్ట్ ఓపెన్ చేసి పెట్టుకోండి. జస్ట్ ఓపెన్. మీకు తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. దానితో పాటు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక వైట్ బుక్ పెట్టుకోండి, ఒక బుక్ పెన్ పెట్టుకోండి. ఒక వెంటనే జస్ట్, ఎందుకంటే ఫస్ట్ మీ చేతిలో 2 ఉండాలి. ఫోన్ పెట్టేసేయండి, ఫోన్ పక్కన పెట్టేసేయండి. మీ దాంట్లో చూడాల్సిన, ఎందుకంటే కొంతమందికి సరిగా కనపడకపోవచ్చు, డివేట్ అవ్వచ్చు. కాబట్టి కొంచెం పక్కన పెట్టేసి వీలైనంత వరకు నేను ప్రయత్నిస్తాను ఆ స్క్రీన్ చేయడం కావచ్చు. ఒక 90% లేకపోయినప్పటికీ కూడా, ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రయాణము ఇక్కడ చూడడం కాదండి, ఇక్కడ ఎవరిని చూడడం కాదు,
ఈవెన్ బాబాను కూడా కాదండి, జస్ట్ కళ్ళు మూసుకొని జస్ట్ లిజన్ అండి, జస్ట్ ఆలకిద్దాం కంప్లీట్ గా. ఎంత ప్రాణం పెట్టి ఆలకించే ప్రయత్నం చేద్దాం. కంప్లీట్ కళ్ళు మూసుకొని ఇక్కడ మనకు అవతాడు చెప్పే ప్రతి మాటని శ్రద్ధతో, ఎందుకంటే అసలైనటువంటి ప్రయాణం ఈ రోజుతో స్టార్ట్ అవుతుంది, ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అసలైన మాట అనేది ఏదైతే ఉందో నిజానికి ఈ క్షణం నుండే ఆ సంస్కారాల యొక్క సినిమా స్టార్ట్ అవుతుందండి. సినిమా స్టార్ట్ అయ్యేది ఆ సంస్కారాల యొక్క కాన్సన్ట్రేషన్ అంతా ఇప్పుడు ఈ ప్రయాణం మొదలు పెట్టిన వాళ్ళ మీద ఫోకస్ చేస్తుంది సంస్కారాలు. ఎవరి సంస్కారం వాళ్ళది. కాబట్టి ముఖ్యంగా ఫోకస్ అంతా కూడా జస్ట్ లిజన్ అండి. ఫస్ట్ ఆలకిద్దాం, కంప్లీట్ గా ఆలకిద్దాం, ఎంత వరకు ఆలకిద్దాం. ఎందుకంటే కళ్ళు మూసుకొని అంతర్గతంగా బాబాని చూసుకుంటూ బాబా చెప్పే ప్రతి మాటను ఆలకించు. కాబట్టి గాడ్ స్పీక్స్ ఓపెన్ చేసి పెట్టుకోండి ఈ రోజు నుంచి ఖచ్చితంగా. ఎందుకంటే దాని పక్కనే ఒక పెన్ను పేపర్ పెట్టుకోండి, లేకపోతే బుక్ ఒక పెన్ పెట్టుకోండి. చేస్తున్నప్పుడు మనకి ఎప్పుడైతే మెహరోపాసనం అసలైన విషయం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ రోజు నుంచి మనకి అసలైన ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో ఆ 40 ఏళ్ల శ్రమ అనేది కొన్ని క్షణాలు మనకి మొదలవబోతుంది. కాబట్టి ఆ శ్రమ నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, నేను ఆ శ్రమ గుర్తించే ప్రయత్నం అనేది నిరంతరం నేను చేస్తూ ఉంటాను కాబట్టి, నా వ్యక్తిగతంగా తీసుకుంటే. కాబట్టి ఆయన చెప్పే ప్రతి మాట కాబట్టి సో మనము ఇది ఈ యొక్క మెహరోపాసనం అనేది ఈ గాడ్ స్పీక్స్ జర్నీ అలా కొనసాగుతున్నప్పుడు మీకు ఎక్కడైనప్పటికీ కూడా ఒక ఇంగ్లీష్ పదాలు కానీ, ఎందుకంటే నేను పర్సనల్ గా ఏం చేస్తానంటే వ్యక్తిగతంగా ముందు ఇంగ్లీషే చదువుతానండి. ఇంగ్లీష్ దాంతో పాటు ప్లస్ నేనేం చేస్తానంటే నా తెలుగు భాష వేరేగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ట్రాన్స్లేషన్ కొన్ని రకాలుగా ఉంటుంది కాబట్టి కొన్ని చోట్ల నా తెలుగు వాడతాను. నేను ఎలాగైతే ట్రాన్స్లేట్ చేసుకున్నానో అవి నేను వాడే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మీకు ఇంగ్లీష్ పదాలు అర్థం కాకపోయినా, తెలుగు పదాలు అర్థం కాకపోయినా దయచేసి రాసి పెట్టుకోండి దయచేసి. ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా శ్రద్ధ అనేది చాలా ఇంపార్టెంట్. సో రేపు మనకి ఇక్కడ స్క్రీన్ లో ప్రాబ్లం వచ్చినా, టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా డజంట్ మ్యాటర్ అండి. ఎందుకంటే ఏం జరిగినప్పటికీ కూడా, ఎందుకంటే 99% కాదని 100% కళ్ళు మూసుకొని ఆలకిద్దాం. ఈ ప్రయాణం అంతా కూడా ఆయనే మాట్లాడుతున్నాడు, మనమంతా వింటున్నాము అంతవరకే. ఎందుకంటే గాడ్ స్పీక్స్ అనేది పుస్తకము అనేటువంటి భావన ఏ మాత్రం రానియకండి. ఒక లిటరల్ గా కనిపించినప్పుడు ఓకే అది పుస్తకం అని అనిపించినా కూడా, కానీ నిజానికి ఎందుకంటే అంతర్గతంగా తీసుకుంటే అది పుస్తకం కాదు, అవతార పురుషుడు యొక్క 40 ఏళ్ల శ్రమ. కాబట్టి రెండో విషయం ఏంటి అంటే, గాడ్ స్పీక్స్ అనేటువంటిది ఒక తండ్రికి ఒక బిడ్డకి మధ్య జరిగేటువంటి సంభాషణ ప్రవాహం. ఒక సముద్రానికి ఒక బుడకి మధ్య జరిగేటువంటి సంభాషణ ప్రవాహం. అన్ని తెలిసిన తండ్రి ఏమి తెలియని బిడ్డతో చెప్పేటువంటి సంభాషణ ప్రవాహం. ఇదొక ప్రవాహం అండి. ఈ ప్రవాహంలో మనము కొట్టుకోపోకూడదండి, ఈ ప్రవాహంలా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రవాహంతో కొట్టుకోపోకూడదు. కొట్టుకోపోయింది అనుకోండి ఏం తెలియదు, మనకి ఏం జరుగుతుందో తెలియదు. కానీ ప్రవాహంగా ఉండాలి, అది మనకు అవతాడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రవాహంతో కొట్టుకొని పోకండి, ప్రవాహంగా ఉండండి. అంటే నేను కూడా ఇప్పటికీ ఈ రోజుకి కూడా నేను బుడగ అయినప్పటికీ కూడా నా తండ్రి మాటలని గనక ఆలకించగలిగితే, శ్రద్ధ పెట్టగలిగితే, ఆయనను నన్ను విడదీసినటువంటి నా అజ్ఞానం చేత తయారు చేసుకునే బుడగని పగలగొట్టుకున్న తర్వాత నేను తండ్రి వేరు కాదు అనేటువంటి ఒక రియలైజేషన్, ఆ విధమైనటువంటి పరమాత్మగా జీవించడం అనేది అప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. కాబట్టి ఒకవేళ నేను మీకు ఏదైనా కూడా షేర్ చేయాలనుకుంటే, మీకు ఈరోజు పెట్టినట్టు PDF ఫార్మాట్ లో పెట్టినట్లు ఏదైనా అవసరం అయితే నేనే ఏం చేస్తానంటే, నేనే తర్వాత పక్క రోజు పవర్ పాయింట్ లో ఎక్కడో చోట నేను ప్రిపేర్ చేసి నేను వాట్సాప్ లో కానీ స్కైప్ లో పెడతానండి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి రాసుకునే ప్రయత్నం చేయండి, రాసే ప్రయత్నం చేయండి, జస్ట్ రాసే ప్రయత్నం. ఎందుకంటే రాయడం ద్వారా, ఎందుకంటే గొప్ప అనుభూతి అండి, నా ఎక్స్పీరియన్స్ అండి. ప్రతి మాట కూడా ఎంత ప్రింట్అవుట్ తీసుకున్నప్పటికీ కూడా రాస్తే వచ్చినటువంటి అనుభూతి, ఎందుకంటే నా తండ్రి మాట్లాడుతున్నట్టు బిడ్డ రాస్తూ ఉంటే అనుభూతి వేరేగా ఉంటుందండి, ఖచ్చితంగా వేరేగా ఉంటుంది. కాబట్టి సో జస్ట్ నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరి ఇంకొకసారి రిక్వెస్ట్ మీకు చేయాలనుకున్న విషయం ఏంటంటే, ఏదైనా అర్థం కాకపోయినా దయచేసి క్లారిఫికేషన్ సెషన్ మనకి ఈ రోజు నుంచి ఎప్పటి నుంచి పెడుతున్నాం కాబట్టి లాస్ట్ లో కూడా 10 నుంచి 15 నిమిషాల దాకా దానికి టైం కేటాయించుకుంటున్నాం. కాబట్టి ఎప్పటి మెహరోపాసన ఇప్పుడు మీకు అర్థం కాలేదు అనుకోండి, రేపన్నా మీరు క్లారిఫై చేసుకోండి. రేపు అర్థం కాలేదు అనుకోండి, ఎల్లుడైనా క్లారిఫై చేసుకోండి. దయచేసి ఆ వారంలో మనకి అవతాడు ఇచ్చే 3 రోజులు వీలైనంత వరకు పూర్తిగా సద్వినియోగం పరుచుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వీలైనంత వరకు ముందు మీకు చెప్పబోయే విషయాలంతా కూడా, ఎందుకంటే నా వ్యక్తిగతంగా
అనుభవంతో నేను మీకు కొన్ని విషయాలు మీకు షేర్ చేస్తున్నాను. అంటే ఎలాగైతే నాకు మెహర్ బాబా సులువుగా అందించాడు నా గుప్పెట్లో వచ్చేలాగా, అలే మీకు నేను తెలియజేసే ప్రయత్నం అనేది మెహరోపాస్ లో జరుగుతోంది కాబట్టి సో ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రస్తుతం స్క్రీన్ షేర్ జరుగుతోంది, ఎందుకంటే తర్వాత ఉండొచ్చు ఉండకపోవచ్చు. కాబట్టి ముఖ్యంగా ప్రతి ఒక్కరు నా రిక్వెస్ట్ ఏంటంటే, ముఖ్యమైనదంటే గాడ్ స్పీక్స్ అందరూ కూడా మీ చేతిలో పెట్టుకోండి. చెప్పినప్పుడు ఇంగ్లీషు తెలుగు ఏదైనా పర్వాలేదండి, పెట్టుకొని మీ దాని పక్కనే ఒక నోట్ బుక్ ఒక పెన్ పెట్టుకొని నోట్ చేసుకుంటూ మీకేం అర్థం కాలేదో, ఎంతవరకు అర్థం అవుతోందో కొన్ని విషయాలు అనేవి కూడా ప్రతి లైన్, ప్రతి మాట, ప్రతి పదం కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. శ్రద్ధ అండి, ఇంకేమీ లేదండి. శ్రద్ధ ఎలా వస్తుందంటే, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇప్పుడు నా కళ్ళ ముందు, మనందరి కళ్ళ ముందు మాట్లాడుతున్నటువంటి అవతార పురుషుడు నా కోసం, అంటే నేను వ్యక్తిగతంగా తీసుకుంటే నా కోసం ఆయన పడ్డ శ్రమ 40 ఏళ్ల శ్రమని గుర్తించానంటే మాత్రం అండి మరుక్షణమే శ్రద్ధ పుడుతుందండి ఆయన మీద. ఎలా వస్తుంది శ్రద్ధ అంటే, ఆ శ్రమని గుర్తిస్తే శ్రద్ధ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. కాబట్టి ఈ మాటల్ని కాస్త ఆలకించి, సో మనకి అసలైన శిష్యులైనటువంటి అవతాడు చెప్పబోయే మాటల్ని మనం ఆలకించే ప్రయత్నం అని మొదలు పెడతామండి. అంటే నేను వెలువడ అవతార్ మెహర్ బాబాకి జై. ఓకేనండి. ఫస్ట్ పేజ్ ఫస్ట్ పేరా లక్ష్మణ్ గారు చదువుతారు, ఇంగ్లీష్ తెలుగు. తర్వాత మీనాక్షి ఫస్ట్ పేజ్ ఫస్ట్ పేరా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. All souls, atmas, were, are and will be in the oversoul, Paramatma. Souls, atmas are all one. All souls are infinite and eternal. They are formless. All souls are one. There is no difference in souls or in their being and existence as souls. ఆత్మలన్నీ ఇంతకు ముందు పరమాత్మలోనే ఉండేవి, ఇప్పుడు పరమాత్మలోనే ఉన్నాయి, ఇక ముందు కూడా పరమాత్మలోనే ఉంటాయి. ఆత్మలన్నీ ఒక్కటే. ఆత్మలన్నీ అనంతమైనవి, శాశ్వతమైనవి, అవి రూపము లేనివి. అన్ని ఆత్మలు ఒక్కటే. ఆత్మలలో లేదా ఆత్మలుగా వాటి ఉనికి మరియు అస్తిత్వాలలో ఎలాంటి భేదము లేదు. దేర్ ఈజ్ ఏ చదవనా ఆప్నా? చాలా లక్ష్మణ్ గారు, ఫస్ట్ ఇది చూద్దాం, మనకి ఫస్ట్ పేరా చూద్దాము. ఒక నిమిషం. జై బాబా, జై బాబా. సో ఇక్కడ ఆల్ సోల్స్ వేర్ ఆత్మాస్ ఆర్ అండ్ విల్ బి ఇన్ ద ఓవర్ సోల్. సో ఇక్కడ మనకి నా వ్యక్తిగతంగా తీసుకుంటున్నప్పుడు ఒక ప్రశ్నతో మొదలు పెట్టాడండి అవతాడు. నా వ్యక్తిగతంగా నేను జర్నీ చేస్తున్నప్పుడు ఒక ప్రశ్నతో మొదలు పెట్టాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే, నువ్వు గతంలో ఎక్కడ ఉండేవాడివి, ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నావు, భవిష్యత్తులో ఎక్కడ ఉండబోతున్నావు అని ప్రశ్నించినప్పుడు, ఆ మాట అడిగినప్పుడు దేంతో కనెక్ట్ అవుతారండి సాధారణంగా అంటే, ఈ బాడీతో కనెక్ట్ అవుతారు. ఇప్పుడు నా పోటీ వాడు, నేను బాడీతో కనెక్ట్ అయ్యాను. ఓహో, బాబా నన్ను ఏం అడుగుతున్నాడు, గతంలో ఎక్కడ ఉండేవాడిని, ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నాను, భవిష్యత్తులో ఎక్కడ ఉండబోతున్నాను అని కదా. బాబా నేను గతంలో పలానా ఊర్లో ఉండేవాడిని, ప్రస్తుతం ఈ ఊర్లో ఉంటున్నాను, భవిష్యత్తులో ఆ ఊర్లో ఉండబోతున్నాను అని అన్నప్పుడు, ఆయన అడిగినటువంటి ప్రశ్నకి నేను దేంతో కనెక్ట్ అయ్యాను, రెండింటితో కనెక్ట్ అయ్యాను. ఏ రెండింటిలో కనెక్ట్ అయ్యాను అంటే, మొదటిది శరీరంతో కనెక్ట్ అయ్యాను. ఓహో, బాబా నన్ను అడుగుతున్నాడు, నేను గతంలో ఎక్కడ ఉండేవాడు. ఎక్కడ అంటే ఏంటి, ప్లేస్ అంటే ప్రపంచము. ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండేవాడివి, ఈ ప్రపంచంలో ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నావు, భవిష్యత్తులో ప్రపంచంలో ఎక్కడ ఉండబోతున్నావు అంటే, ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి శరీరం, రెండు ప్రపంచం. కానీ మెహర్ బాబా ఏమంటున్నాడంటే,
ఇక్కడ అడిగింది నేను అడిగింది నీ శరీరం ఎక్కడుందని కాదురా, నీ ఆత్మ ఎక్కడుందో తెలుసా? సాధారణంగా ఇప్పుడు చూడండి, కాస్త ఆధ్యాత్మికత ఒక అవగాహన ఉన్న వ్యక్తి ఆత్మ ఎక్కడుంది అంటే తనలో చూపిస్తాడండి. అవునా కదా? మామూలుగా ఆత్మ ఎక్కడుంది? నీలోనే ఉంది, నాలో ఉంది ఆత్మ. కానీ ఇక్కడ అవతాడు ఏమంటున్నాడు? నీలో ఆత్మ ఉంది అంటలేదు ఆయన, ఆత్మగా నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నాడు. చూడండి, కొద్దిగా కాస్త శ్రద్ధ పెడతామండి ఆ మాటకి. ఆల్ సోల్స్ కి వెళ్ళడానికన్నా ముందు ఫస్ట్ సోల్ గురించి మాట్లాడుతాం. అన్ని ఆత్మలు చెప్పడానికన్నా ముందు మెహర్ బాబా ఫస్ట్ నా ఆత్మ గురించి చెప్తున్నాడు. నువ్వు ఒక ఆత్మవి. హరిప్రసాద్ అనేటువంటిది ఈ శరీరానికి ఈ రూపం వచ్చిన తర్వాత నామం పెట్టారు, ఒక పేరు పెట్టారు ఈ శరీరానికి, హరిప్రసాద్ అనేది. కానీ ఈ శరీరం అనేది ప్రపంచంలోకి రావడానికన్నా ముందు నువ్వు ఉన్నావు. నీ యొక్క అస్తిత్వం అనేది ప్రపంచంలోకి హరిప్రసాద్ అనే శరీరం రావడానికన్నా ముందు నువ్వు ఉన్నావు. నీ అస్తిత్వం అప్పటికి ఉంది. రేపు నువ్వు శరీరం విడిచిపెట్టిన తర్వాత హరిప్రసాద్ అనేటువంటి వాడు అదృశ్యమైన తర్వాత కూడా నువ్వు ఉంటావు. అంటే హరిప్రసాద్ అనేవాడు పుట్టక ముందు ఉన్నవాడు ఎవరైతే ఉన్నాడో, హరిప్రసాద్ ఉన్నప్పుడు కూడా వాడు ఉన్నాడు, హరిప్రసాద్ లేకపోయినా వాడు ఉంటాడు. వాడెవరు? వాడే ఆత్మ. కాబట్టి నువ్వు ఆత్మగా ఎక్కడున్నావు, గతంలో ఎక్కడున్నావు నాకు ఎలా తెలుస్తుంది? తెలియదు బాబా. చెప్తాను విను అని అక్కడి నుంచి మొదలైందండి ఈ యొక్క గాడ్ స్పీక్స్ అనే జర్నీ నాకు వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు. కాబట్టి నువ్వు ఆత్మగా తీసుకుంటున్నప్పుడు నువ్వు ఎక్కడో ప్రపంచంలో లేవు. నువ్వు ఆత్మగా భావిస్తున్నప్పుడు నువ్వు ఎక్కడో ఏదో ఊర్లో లేవు. నువ్వు ఆత్మగా భావిస్తున్నప్పుడు నువ్వు ఎక్కడో నీకు శరీరం లేదు. కాబట్టి నువ్వు ఆత్మగా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకో, గతంలో నువ్వు ఎక్కడున్నావు? ఆత్మగా. నువ్వు పలానా ఊరని చెప్పావు కదా, అంటే ఆ ఊర్లో ఎలా ఉన్నావు? పలానా ఈ శరీరంతో పలానా ఊర్లో ఒక శరీరంగా ఉన్నావు, బాగానే ఉంది. ఇప్పుడు కూడా ఒక శరీరంగానే ఉంటున్నావు, ఈ ఊర్లో ఉంటున్నావు. రేపు భవిష్యత్తులో కూడా శరీరంగా పలానా ఊర్లో ఉంటావు, బాగానే ఉంది. కానీ ఇక్కడ నేను అడిగేది ఏంటి? శరీరంగా కాదు, ఆత్మగా ఎక్కడున్నావు? కాబట్టి ఆత్మగా ఎక్కడున్నావు అంటే గతంలో పరమాత్మలోనే ఉన్నావు. ఇక్కడ బాగా ఒక విషయాన్ని కనెక్ట్ చేసుకున్నామండి. ఇక్కడ నుంచి కూడా 2 మాటలు ఎప్పుడు రిపీట్ చేస్తాడు అవుతాడు. ఎలా కనెక్ట్ అవ్వాలి అవతాడు చెప్పే మాటతో అంటే, ఇక్కడ సోల్ అనే మాట ఎక్కడైతే అవతార పురుషుడు వాడాడో, ఆత్మ అంటే ఎవరో కాదండి, నేను. ఎవరికి వాళ్ళు? నేను ఆత్మ, నేనే. నాలో ఒక ఆత్మ ఉంది. ఇకపోతే మాట్లాడేది ఎవరు? అది కూడా మొదటి లైన్ లోనే ఉంది, పరమాత్మ. ఇప్పుడు మనతో మాట్లాడేది ఎవరు? పరమాత్మ మాట్లాడుతున్నాడు. కాబట్టి మెహర్ బాబా పరమాత్మ అయినప్పుడు, హరిప్రసాద్ అనేవాడు ఆత్మ అయినప్పుడు, ఆ హరిప్రసాద్ అనేవాడు ఒక శరీరంగా ఉన్నంత వరకు వాడు ప్రపంచంలో ఉంటాడే తప్ప, వాడు ప్రపంచంలో ఉన్నా లేకపోయినా హరిప్రసాద్ లో ఉన్నటువంటి ఆత్మ ఎక్కడ ఉంటుంది? అవతార్ మెహర్ బాబా అయినటువంటి పరమాత్మలోనే ఉంటుంది. అది ఇప్పటితోనే కాదు, గతంలో కూడా. అంటే నేను ఆత్మగా గతంలో ఎందులో ఎవరిలో ఉన్నాను? పరమాత్మలో ఉన్నాను. ప్రస్తుతము ఆత్మగా పరమాత్మలోనే ఉంటున్నాను. భవిష్యత్తులో కూడా ఆత్మగా పరమాత్మలోనే ఉంటాను. కాబట్టి ఇక్కడ పూర్తిగా ఇప్పుడు ఆత్మ తర్వాత నాతో పాటు పక్కన చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మన చుట్టుపక్కల ఒకసారి చూస్తే కనబడుతుంది. మన చుట్టూ ఉన్నటువంటి అనేక ఆత్మలు ఉన్నాయి. ఆత్మలంటే చుట్టూ చూడమంటే మనుషులు కాదండి, గుర్తుపెట్టుకోవాలి. మనుషులు కాదు, మీ కళ్ళ ముందు ఉన్నటువంటి గోడ కనబడుతోంది. గోడలో ఏముందండి? స్టోన్ ఉంది. స్టోన్ లో కూడా ఆత్మ ఉంది. అది కూడా నీతో పాటు పరమాత్మలోనే ఉంది. ఆ డోర్ పక్కన గ్రిల్స్ చూడండి ఒకసారి, ఏముంది అక్కడ? మెటల్ ఉంది. మెటల్ అంటే ఏంటి అంటే రాతి తర్వాత లోహంకి వచ్చిన తర్వాత ఆ లోహంలో కూడా ఆత్మ ఉంది. కాబట్టి నీతో పాటు రాతితో పాటు లోహం కూడా పరమాత్మలో ఉంది. ఇంకేం కనిపిస్తోంది? కాసేపు అలా వంటిలోకి వెళ్ళి చూస్తే ఏం కనబడుతోంది? వెజిటేబుల్స్ కనబడుతోంది. వెజిటేబుల్ లో కూడా ఆత్మే.
ఎలాగైతే హరిప్రసాద్ అనేటువంటి శరీరంతో ఎలాగైతే నేను కనెక్ట్ అవుతున్నానో, నీకు అక్కడ చూసేసరికి వెజిటేబుల్ కనబడుతోంది, అంటే వృక్షం రూపంలో కనబడుతోంది. దాంట్లో కూడా ఆత్మ ఉంది. అది కూడా ఎక్కడుంది? పరమాత్మలోనే ఉంది. దాని తర్వాత ఏమొస్తోంది మనకి ఇంకా నెక్స్ట్? వామ్స్, రెప్టైల్స్ ఉన్నాయి. కాబట్టి మన ఇంట్లో తిరిగేటువంటి పురుగులు కావచ్చు, బల్లులు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా వాటిలో కూడా ఆత్మ ఉంది. అంటే కేవలము రాతిలో ఉన్నటువంటి ఆత్మ, లోహంలో ఉండేటువంటి ఆత్మ, వృక్షంలో ఉండేటువంటి ఆత్మ, క్రిమి కీటకాలలో ఉండేటువంటి ఆత్మ ప్లస్ నా ఆత్మ కూడా మేమంతా కలిసి అందులో ఉన్నాము, పరమాత్మలోనే ఉన్నాము. కాబట్టి క్రిమి కీటకాల తర్వాత చేపలు, తర్వాత జరిగే పక్షులు, జంతువులు. ఒక్కసారి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వీళ్ళందరినీ చూస్తే ఇవన్నీ కూడా ఆత్మలే. ఆల్ సోల్స్ అంటే ఇలా అర్థం చేసుకోవాలండి. ఆల్ సోల్స్, ప్రతిదీ కూడా, నువ్వు కూర్చున్న కుర్చీ కూడా వృక్షమే. ఆ కుర్చీ అనేది ఎలా తయారైంది? ఒక వృక్షం నుంచి, చెట్టు నుండి వచ్చింది. అందులో కూడా ఆత్మ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా కేవలం నువ్వే కాదు, అన్ని సమస్తము. ఆల్ అంటే ఎవల్యూషన్ ప్రాసెస్ లో సృష్టిలో ఉన్నటువంటి అణువు ఉన్న ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆత్మ అనేది సూక్ష్మంగా ఉంది. కాబట్టి మేమంతా అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? సో మేమంతా ఆత్మలుగా ఎక్కడున్నాము? పరమాత్మలోనే ఉన్నాము. సో అయిన తర్వాత అంటే మొట్టమొదటి లైన్ లోనే మనకి అవతాడు చెప్పడం జరిగింది. కాబట్టి నువ్వు దేహంగా అనుకుంటున్నప్పుడు, నువ్వు శరీరంగా అనుకున్నప్పుడు ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రదేశాలలో ఉన్నాను అని నీకు అనిపిస్తోంది. కారణం ఏంటి? తెలుసుకుందాం. అదేంటి కారణం అనేది కూడా. నిజానికి నువ్వు శరీరంగా ఆ ప్లేస్ లో ఉన్నట్టు అనిపిస్తుందేమో తప్ప నువ్వు నిజానికి ఆత్మవే. నీకు తెలియదు కాబట్టి నేను తెలిసిన వాడిని చెబుతున్నాను. నీకు తెలియదు కాబట్టి తెలిసిన వాడైనా నేను చెబుతున్నాను. నువ్వు ఆత్మవే. కాబట్టి ఆత్మగా నువ్వు గతంలో నాలోనే ఉన్నావు, ప్రస్తుతం నాలోనే ఉంటున్నావు, భవిష్యత్తులో కూడా నాలోనే ఉండిపోతావు. ఈ లైన్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేద్దాం. కాబట్టి తర్వాత నెక్స్ట్ ఏమవుతోంది? ఎప్పుడైతే ఎందులో ఉన్నాను, ఆత్మగా ఎందులో ఉన్నాను చెప్పిన తర్వాత ఇప్పుడు సెకండ్కి వచ్చేసరికి మాత్రము ఆత్మలన్నీ ఒక్కటే. ఇప్పుడు మన చుట్టుపక్కల ఇప్పుడు చెప్పుకున్నట్లుగా నేను ఒక మానవ దేహంలో ఉన్న నేను ఇక్కడ నాకు స్టోన్ రూపంలో, గోడ రూపంలో ఉన్నటువంటి స్టోన్ కావచ్చు, గ్రిల్స్ రూపంలో ఉన్నటువంటి లోహం కావచ్చు, నేను తినేటువంటి ఆహారము, నేను ఒక ఆహారం చేసుకునేటువంటి ఆ యొక్క కూరగాయలు, వెజిటేబుల్స్ కావచ్చు, లేకపోతే వామ్స్, రెప్టైల్స్ కావచ్చు, ఫిష్, బర్డ్స్, అనిమల్స్, ఇవన్నీ తీసుకున్నప్పటికీ కూడా వాటిలో ఆకారాలు, శరీరాలలో ఒక షేప్ లో తేడా కనబడుతుందేమో తప్ప అవన్నీ ఆత్మలుగా ఒక్కటే. అందుకే అవి ఆత్మలుగా ఉంటున్నాయి కాబట్టి అవంతా కూడా సమానమే. అటువంటి ఏది డిఫరెన్స్ అనేది ఉండదు. కాబట్టి అన్ని కూడా ఒక్కటే చెబుతూ ఇక్కడ మనకి ఒక గొప్ప విషయం చెప్తున్నాడు అవుతాడు. చాలా గొప్ప మాట చెప్తున్నాడు. ఏం మాట చెప్తున్నాడు? ఆల్ సోల్స్ ఆర్ ఇన్ఫినిట్ అండ్ ఎటర్నల్. ఆత్మలన్నీ అనంతమైనవి, శాశ్వతమైనవి. అంటే అన్ని ఆత్మలు ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఎవల్యూషన్ ప్రాసెస్ లో కావచ్చు, ఇప్పుడున్నటువంటి రీఇన్కార్నేషన్ కావచ్చు, ఆత్మలన్నీ తీసుకుంటే వాటి యొక్క లక్షణాలు చెప్తున్నాడు అవుతాడు. వాటికి ఉండేటువంటి 2 లక్షణాలు చెప్తున్నాడు. మొదటిది ఏంటి అంటే అవన్నీ కూడా అనంతమైనవి. నాతో అంటున్నాడు అవుతాడు, నేనే కాదు అనంతమైన వాడివి, నువ్వు కూడా అనంతమైన వాడివే. నేను మాత్రమే శాశ్వతుని కాదు, నువ్వు కూడా శాశ్వతమైన వాడివే. నువ్వు నాతో అంటావు కదా, శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై అంటావు కదా. అంటే నువ్వు నన్ను శాశ్వత ప్రియతముడుగా తీసుకుంటున్నావు కదా. కానీ నేను చెబుతున్నాను, నువ్వు నమ్మాలి. ఏంటి? నేను మాత్రమే శాశ్వతుని కాదు, నువ్వు కూడా శాశ్వతుడివే. ఎలా తెలుస్తుంది బాబా నేను శాశ్వతమైన వాడిని? ఎలా అంటే ఎస్, దానికన్నా ముందు ఇన్ఫినిట్ అంటే నీకు అర్థం కావాలి. ఇన్ఫినిట్ దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి అంటే ఒక పరిమితము. ఇన్ఫినిట్ అంటే అనంతము, పరిమితి లేనివాడు.
కాబట్టి నీకు మొన్న ఫస్ట్ చెప్పుకున్నాం, మీకు గుర్తుందండి? మనకి ఇన్ఫినిట్ అంటే ఎవరు వచ్చారు, తర్వాత మనకి ముందు స్టార్టింగ్ టైటిల్ ఒక మాట చెప్పడం జరిగింది అవుతాడు. గుర్తుందండి మీకు? ఇన్ఫినిట్ అనే పదం ఎక్కడ వస్తుందండి? టైటిల్లో మనం చూసినప్పుడు మ్యాన్ లో వస్తుంది. మ్యాన్ ఈక్వల్ టు లిమిటేషన్ ఈక్వల్ టు క్షర. అంటే మనిషి అనేవాడు ఎవరు అంటే ఎవరైతే పరిమితులు కలిగి, ఎవరికైతే క్షరమయ్యే లక్షణాలు కలిగి ఉంటాడో, అంటే నశించిపోయే లక్షణాలు కలిగి ఉంటాడో వాడే మానవుడు. అంటే ఒక దేహంతో కనెక్ట్ అయినప్పుడు, ఒక శరీరంతో కనెక్ట్ అయినప్పుడు ఈ శరీరానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ శరీరానికి మాత్రమే పరిమితమైనది. కానీ శరీరానికి లోపల ఉన్నటువంటి ఆత్మకి ఎటువంటి పరిమితులు లేదు, అది అనంతమైనది అనేది నీకు అర్థం కావాలి. కాబట్టి నువ్వు హరిప్రసాద్ అనే శరీరంగా నీకు పరిమితులు ఉన్నాయేమో తప్ప, కానీ నీలో ఉన్నటువంటి ఆత్మ మాత్రము అనంతమైనది. అదే విధంగా ఈ శరీరం అనేది అశాశ్వతమైనది. ఈ శరీరం ఏదైతే కనబడుతోందో అశాశ్వతమైనది. ఎందుకు అశాశ్వతమైనది అంటే ఒక టైంలో ఇది ప్రపంచంలో లేదు. హరిప్రసాద్ అనేటువంటి శరీరం అనేది ప్రపంచంలో ఒక టైంలో లేదు, ఒక టైంలో ఉంది. కొంత టైం, ఒక పరిమితంగా ఒక సమయంలో మాత్రమే ఈ ప్రపంచంలో సో ఇలా సంచరిస్తూ ఉంటుంది. ప్రారంధం ఉంది కాబట్టి. ఎప్పుడైతే ఆ ప్రారంధం పూర్తయిన తర్వాత ఈ హరిప్రసాద్ అనే శరీరం అనేది అదృశ్యమైపోతుంది. అంటే ఏమవుతుంది? నేను శరీరంగా అశాశ్వతమైన వాడిని, కానీ ఈ అశాశ్వతమైన శరీరం అనేది అదృశ్యమయ్యే లోపల నాలో కూడా ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మని తెలుసుకోగలగాలి. అందుకోసమే ఉద్దేశించబడింది ఈ మానవ జన్మ. కాబట్టి నాతో అంటున్నాడు అవుతాడు, నువ్వు ఆత్మగా అనంతమైన వాడివి, నువ్వు ఆత్మగా శాశ్వతమైన వాడివి. నువ్వు మాత్రమే కాదు, అన్ని ఆత్మలు, ఇక్కడ నీకు కనిపించేటువంటి ఏ రూపాలు కనబడుతున్నాయో సృష్టిలో ఉన్నటువంటి అణువు అన్నిట్లో ఉన్నటువంటి ఆ ఆత్మ అనేది కూడా అపరిమితమైనది, అనంతమైనది, శాశ్వతమైనది. కాబట్టి ఈ రెండు లక్షణాలు ఎప్పుడు గుర్తించుకో, ఇది నీ లక్షణం. కాబట్టి సో తర్వాత ఏం చెప్తున్నాడు అవుతాడు? దే ఆర్ ఫార్మ్లెస్. దే ఆర్ అంటే ఏంటి? ఇక్కడ మనకి అవి రూపం లేనివి. ఏవి? ఆత్మలు. ఆత్మలు నిజానికి రూపం లేనివి. అయితే నాకు రూపం ఉంది కదా, రూపం ఉంది కదా, ఎందుకు వచ్చింది రూపం అనేది కూడా ముందు మనం తెలుసుకోబోతున్నాం. కానీ మొదటిగా ఆత్మగా నీకు ఎటువంటి రూపం లేదు. ఎందుకంటే ఆత్మకి ఎటువంటి రూపం లేదు. ఆత్మ ఎలా ఉంటుంది అని ఎవరు డ్రాయింగ్ వేయలేదు ఇంతవరకు. అది ఎలా ఉంటుందో ఎవరు చూడలేదు. కాబట్టి అర్థం అవడం కోసం కూడా ఒక దీపం లాగా ఆ విధంగా ఉంటుంది. లోపల ఒక జ్యోతిలాగా వెలిగిపోతూ ఉంటుంది ఆత్మ అనేది. ఎలా ఉంటుంది? అందుకే అరుణాచల అంటారు. అంటే చలం అంటే కదిలేది, అరుణ అంటే లోపల ఉన్నటువంటి, అరుణ అంటే ఏంటి? ఇక్కడ దీపము. ఆత్మ రూపంలో ఉన్నటువంటి దీపము అది అచలంగా ఉంటుంది. చలనం కాదు, అచంచలంగా ఉంటుంది, కదలకుండా ఉంటుంది అది. కాబట్టి సో అలా దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? కాబట్టి నీలో ఆత్మగా ఉన్నటువంటి నువ్వు అది ఎటువంటి రూపం లేనిది. అందుకే ఇంతవరకు రూపం లేదు కాబట్టి ఇంతవరకు ఎవరు కూడా ఆత్మకి పేరు పెట్టలేదు. పేరు ఎందుకు పెడతారండి? పేరు ఎప్పుడు పెడతారు? ఎవరికన్నా బిడ్డ పుట్టాక పేరు పెడతారు తప్ప, బిడ్డ పుట్టక ముందు పేరు పెడతారండి? ఎవరు పెట్టరు. ఒకరు ఊహించుకుంటే పెట్టుకుంటారేమో తప్ప, నిజానికి నీకు రూపం ఉంటేనే నామం వస్తుంది. కాబట్టి ఆత్మకి రూపం లేదు కాబట్టి ఆత్మకి ఏం పేరు? ఆత్మే పేరు. కాబట్టి నువ్వు ఆత్మగా ఉన్నటువంటి నువ్వు, ఆత్మగా ఉన్నటువంటి నీకు ఎటువంటి రూపం లేదు. కానీ ఎందుకు రూపం రావాల్సి వచ్చింది అనేది మనం ముందు మనకి అవతడు అందించిపోతున్నాడు. కాబట్టి ఇంకొక మాట చెప్తున్నాడు ఈ పాయింట్ లోని, మళ్ళీ అన్ని ఆత్మలు ఒక్కటే, అన్ని ఆత్మలు ఒక్కటే. There is no difference in souls or in their being and existence as souls. అంటే ఆత్మలన్నీ, అన్ని ఆత్మలు ఒక్కటే. ఆత్మలలో లేదా ఆత్మలుగా వాటి ఉనికిలో మరియు అస్తిత్వములలో ఎలాంటి వ్యత్యాసం లేక భేదం అనేది లేదు.
ఇక్కడ చూడండి, అన్ని ఆత్మలను ఒకటి చెప్పి ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు అవుతాడు. ఆత్మలలో అంటే ఆత్మలో, ఎందుకంటే అసలైన స్టార్ట్ అయింది ఫస్ట్ టైం మాట్లాడుతున్నాడు. డిఫరెన్స్ అనే పదం మెహర్ బాబా గాడ్ స్పీక్స్ లో ఫస్ట్ టైం స్టార్ట్ అవుతుంది. ఈ డిఫరెన్స్ అనేది ఎలా అన్నిటికీ మూలం అవుతుంది అనేది మనకి ముందు ముందు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అవుతాడు డిఫరెన్స్ అని చెప్పినప్పుడు, అంటే ఆత్మలలో తర్వాత ఎటువంటి వ్యత్యాసం లేదు, గుర్తుపెట్టుకో. ఆత్మలలో ఎటువంటి వ్యత్యాసం అనేది లేదు. అది కాకుండా ఇంకొకటి ఏంటి, ఆత్మలుగా ఉన్నప్పుడు ఆత్మగా వాటి ఉనికిలో, ఆత్మగా వాటి అస్తిత్వంలో కూడా ఏ విధమైన వ్యత్యాసం లేదు. అంటే ఈ మాటలు రెండు గుర్తుపెట్టుకోవాలి. ఆత్మలో తర్వాత ఆత్మగా ఉన్నప్పుడు వాటి రెండు ఉన్నాయి. మళ్ళీ ఆత్మగా ఉనికి, ఆత్మగా అస్తిత్వము, మళ్ళీ దాంట్లో ఎటువంటి డిఫరెన్స్ లేదు. మొత్తానికి ఆత్మలలో ఎటువంటి వ్యత్యాసము, డిఫరెన్సెస్ అనేది లేదు. కాబట్టి ఈ 4 లైన్లు అనేది నిరంతరము శ్రద్ధ పెట్టి కాస్త ఆలకించాల్సినటువంటి విషయాలు. కాబట్టి ఫస్ట్ లైన్ లో మనకి అవుతాడేం చెప్తున్నాడు అంటే, అసలు ఆత్మగా నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా? గతం కావచ్చు, ప్రస్తుతం కావచ్చు, భవిష్యత్తులో కావచ్చు. కాబట్టి నువ్వు శరీరంగా ఈ శరీరంతో స్థూల ప్రపంచంలో ఉన్నావేమో, కానీ నిజానికి స్థూలాన్ని దాటి, సూక్ష్మాన్ని దాటి, మానసికం దాటి నీది ఒక ఉన్నతమైన స్థితి. నువ్వు చాలా ఉన్నతంగా ఉన్నవాడివి. నువ్వేమి ఆర్డినరీ మనిషి కాదు, నువ్వు సామాన్యుడివి కాదు. నువ్వు మానవ జన్మలో ఉన్న మాధవుడివి. నువ్వెవరు? మానవ జన్మలో ఉన్న మాధవుడివి. కానీ నీ ప్రాబ్లం ఏంటి అంటే, ఆ మాధవుడి యొక్క ఎరుక లేదు కాబట్టి నువ్వు సామాన్యుడు అనుకుంటున్నావు. అంతే తేడా. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నీలో ఎరుక లేకుండా ఎవరున్నారు? మాధవుడు ఉన్నాడు. ఆ మాధవుడిని ఎరుకలో తెచ్చుకున్నావు అనుకో, నువ్వే మాధవుడివి. కాబట్టి ఎక్కడ ఉంటావు నువ్వు ఇక్కడ అంటే కూడా, నువ్వు ఆత్మగా గతంలో పరమాత్మలోనే ఉండేవాడివి, ప్రస్తుతము పరమాత్మలో ఉంటున్నావు, భవిష్యత్తులో కూడా పరమాత్మలోనే ఉంటావు. కాబట్టి నీ లక్షణాలు ఏంటి అంటే 3 లక్షణాలు, రెండిటితో కలిపి 2 లక్షణాలు చెప్తున్నాడు అవుతాడు. మొదటిది, నువ్వు అనంతమైన వాడివి, శాశ్వతమైన వాడివి కాబట్టి నీకు రూపం లేదు. ఎందుకంటే పరిమితమైన వాడికే రూపం కావాలి, అశాశ్వతమైన వాడికే రూపం కావాలి. దాని కారణం ఏంటో మనం తెలుసుకున్నాం. కాబట్టి అన్ని ఆత్మలు ఒక్కటే. కాబట్టి నీలో కానీ, తర్వాత ఆత్మలో నువ్వు కానీ, ఆత్మగా నీ ఉనికిలో కానీ, ఆత్మగా నీ అస్తిత్వంలో కూడా ఎటువంటి వ్యత్యాసం అనేది లేదు. అది ఇంతవరకు మనకి అవతాడు చెప్పినటువంటి మాట అండి. ఓకేనండి. సెకండ్, ఫస్ట్ ఇదే నెక్స్ట్ పేరాని మనకి మీనాక్షి చదువుతుంది. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय. There is a difference in the consciousness of souls. There is a difference in the planes of consciousness of souls. There is a difference in the experience of souls, and thus there is a difference in the state of souls. ఆత్మల యొక్క చైతన్యంలో భేదం ఉంది. ఆత్మల యొక్క చైతన్యం భూమికలలో భేదం ఉంది. ఆత్మల యొక్క అనుభవంలో భేదం ఉంది. అందువలన ఆత్మల యొక్క స్థితులలో భేదం ఉంది. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय. సో ఇంతవరకు అవతాడు చెప్పిన మాట ఏంటి అంటే, నువ్వు ఆత్మగా ఉన్నంత వరకు నీలో ఎటువంటి భేదం లేదు. ఆత్మగా ఉన్నంత వరకు నీలో ఎటువంటి భేదం లేదు. అంటే ఆత్మగా నీ యొక్క ఉనికిలో కావచ్చు, లేక అస్తిత్వంలో కావచ్చు, వాటిలో ఎటువంటి
వ్యత్యాసము డిఫరెన్స్ అనేది లేదు అని చెబుతూ అసలు ఎందులో ఉంది డిఫరెన్స్, ఈ వ్యత్యాసాలు అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎందుకంటే లైఫ్ అంతా కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా, ఇంతకుముందు మనకి అవతారుడు చెప్పిన విధంగా ప్రతి మనిషిలో మాధవుడు ఉన్నాడు. మాధవుడు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఎలా ఉన్నాడు ఆ మాధవుడు? ఎరుక లేకుండా ఉన్నాడు. ఆ ఎరుక లేని మాధవుడిని ఎరుకలోకి ఎందుకు ఈ మానవుడు తెచ్చుకోలేకపోతున్నాడు అంటే దానికి కారణం ఏంటంటే కొన్ని వ్యత్యాసాలు, డిఫరెన్సెస్ వల్ల. ఎందుకంటే సమస్త వేదాంతాన్ని, సమస్త వేదాలని గనుక అధ్యయనం చేస్తే ఒక వ్యక్తి చెప్తాడు, ఒక సాధకుడు నాతో ఏం చెప్తాడంటే, నేను ఒక 12 ఏళ్ళు చదివాను, వేదం అంతా చదివాను హరి, ఉపనిషత్తులు కావచ్చు, భగవద్గీత కావచ్చు, లేకపోతే భాగవతం కావచ్చు, ఏది తీసుకున్న వేదాలు ఏం తీసుకున్నప్పటికీ అది ఒక్కటే చెబుతుంది, మానవుడి సమస్య ఒక్కటే అని చెప్తుంది. ఏంటో తెలుసా? భేద భావన ఒక్కటే చెబుతుంది. అదన్నీ కలిపి నేను 12 ఏళ్ళు నేర్చుకున్నటువంటి గొప్ప పాఠం ఏంటి అంటే, నేను ఇంకా భగవంతుడి కాకుండా, భగవత్ సాక్షాత్కారం కలగకుండా ఈ పునర్జన్మల్లో అనేక జన్మలు పడి తిరగడానికి, పుడుతూ చావడానికి కారణమైంది ఏంటంటే నాలో కూరుకోపోయినటువంటి భేద భావన. భేదం అంటే డిఫరెన్సెస్, వ్యత్యాసాలు. ఎందుకంటే అందుకే చాలా ఇంపార్టెంట్ గా, అందుకే దీంతో స్టార్ట్ చేస్తున్నాడు అవుతాడు. ఎందుకంటే లైఫ్ లో డ్యువాలిటీ, ద్వంద్వం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. నేను ఎందుకు అవతరించాను అంటే పలానా మతాల్ని స్థాపించడానికి, వాటి కోసం కాదు. నేను ఎందుకు వచ్చానో తెలుసా? నీకు నేర్పించడానికి వచ్చానో తెలుసా అంటే ఒక ద్వంద్వం వెనక ఉన్న ఏకత్వపు జ్ఞానాన్ని నేర్పించడానికి వచ్చాను అని చెప్పినప్పుడు, ఈ ద్వంద్వం ఏదైతే ఉందో, ఈ భ్రాంతి అనేది ఏదైతే ఉందో, ఇది ప్రయోగించేటువంటి ఒక్క అత్యద్భుతమైన ఆయుధం ఏంటి ఈ మానవుడి మీద అంటే వ్యత్యాసము, ఈ డిఫరెన్స్ ప్రయోగిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ భ్రాంతి చేతిలో ఒక వజ్రాయుధం లాంటిది ఈ డిఫరెన్స్. అందుకే లైఫ్ లో ఏదైనప్పటికీ కూడా, లైఫ్ లో బాగా విచారణ చేసుకుంటే, ఎవరికి వాళ్ళు విచారణ చేసుకుంటే హ్యాపీగా ఉండాలన్న డిఫరెన్సెస్, హ్యాపీగా లేకపోవడానికి కూడా డిఫరెన్సే కారణం. ఎగ్జాంపుల్, ఒక్కసారి మనం కొంచెం విచారణ చేసుకుంటే, ఉదయం లేచినప్పుడు రాత్రి తిరిగి పడుకునేంత వరకు సాధారణంగా ఎలా ఉంటుంది ఒక మామూలు మనిషి యొక్క జీవితము? ఇది నాది, లేవగానే స్టార్ట్ చేస్తాడు. ఇది నా ఫోను, నా ఫోన్ ఎందుకు నువ్వు ముట్టుకున్నావు? అది నీ ఫోను. ఇది నా గ్లాసు, అది నీ గ్లాసు. ఇది నా గది, అది నీ గది. అది నా వస్తువు, ఇది నీ వస్తువు. కాబట్టి నా వస్తువు నా దగ్గర ఉన్నంత వరకు హ్యాపీగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. ఎప్పుడైతే నా వస్తువు నీ దగ్గరికి వెళ్ళిపోయిందో నాకు హ్యాపీ లేదు, నేను మిజరీ, నేను దుఃఖపడుతున్నాను. ఇక్కడ పోయింది వస్తువు కాదు, దూరమైంది వస్తువు కాదు, ఆ డిఫరెన్సెస్ ఏదైతే ఉందో, ఆ భేద భావన బాగా విచారణ చేస్తేనండి ఇదే కనబడుతుంది మన జీవితాల్లో, ఇదే కనబడుతుంది. నిజానికి ఒక దైవీక ప్రేమ అయినటువంటి డివైన్ లవ్ ని అందుకోకపోవడానికి కూడా, ఆ యోగ్యత సంపాదించలేకపోవడానికి కారణం కూడా ఒక రకంగా డిఫరెన్సెస్. ఇప్పుడు మెహర్ బాబాయ్ చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి? ఒక చోట మనం ఒకసారి మెహరోపాసనలో కూడా ఒక విషయం చెప్పుకున్నాం, మళ్ళీ రిపీట్ చేసుకుందాం. ఎందుకంటే ఈ మెహరోపాసనంలో వీలైనంత వరకు చాలా వరకు రిపీట్ అవుతాయి. అందుకే కాస్త ఓర్పు చాలా అవసరం ఈ ప్రయాణంలో. మళ్ళీ ఒక్కసారి కాదు రిపీట్ చేస్తాడు అవుతాడు, 100 సార్లు చేస్తాడు. కాబట్టి వాటన్నిటికీ కూడా సిద్ధపడి ఓర్పుతో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది మనకి. ఒక చోట గురుప్రసాద్ లో మెహర్ బాబా దర్శనం ఇస్తున్నప్పుడు బాబా డివైన్ లవ్ గురించి చెప్తున్నాడు. డివైన్ లవ్ ఇలా ఉంటుంది, నా ప్రేమ ఇలా ఉంటుంది అని చెబుతున్నప్పుడు, ఒక ఇంటి గృహిణి, ఒక హౌస్ వైఫ్ ఈ మాట విన్నప్పుడు ఆవిడకి కొంత క్లారిటీ కావాలనిపించింది. దర్శనం అయిన తర్వాత ఈరుచుదేర నేను 10 నిమిషాలు బాబాతో మాట్లాడొచ్చా అన్నప్పుడు, నేను అడుగుతాను, బాబాని అడిగి చెప్తానంటే, పర్వాలేదు రమ్మని చెప్పాడు బాబా. దర్శనం అయిపోయింది, కూర్చొని ఏం అడగాలనుకుంటున్నావు? బాబా, నేను 2-3 రోజుల నుంచి వస్తున్నాను నీ దగ్గరికి, వచ్చిన ప్రతిసారి ఒకే మెసేజ్ నాకు అందుతోంది, డివైన్ లవ్ అంటున్నావే, నాకు ఆ డివైన్ లవ్ అనేది నాకు అర్థం కాలేదు, నాకు అర్థమయ్యే భాషలో చెప్తావా అన్నప్పుడు, అప్పుడు బాబా అడిగాడు,
ఓకే, సో నీకు పెళ్ళి అయిందని అడిగాడు. అయింది బాబా. మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారు బాబా, ఒక పాప అని చెప్పాను. ఓకే, నువ్వు నీ బిడ్డ ఇంట్లో ఉన్నప్పుడు నీ పక్కింట్లో కూడా ఒక నీ ఫ్రెండ్, ఒక నీకు తెలిసిన ఆవిడ ఉంది. ఆవిడకి కూడా ఒక బిడ్డ ఉన్నాడు. ఆవిడ కూడా ఒక బిడ్డ ఉంది. సో ఆ బిడ్డ ఉన్నప్పుడు ఒక టైంలో ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ బిడ్డకి ఆరోగ్యం బాగలేకపోతే జ్వరం వస్తే నువ్వేం చేస్తావు? ఏం బాబు వెంటనే ఇమీడియట్ గా నేను డాక్టర్ తీసుకెళ్తాను, ఆ ట్రీట్మెంట్ ఇప్పించి జ్వరం తగ్గేంత వరకు నేను పక్క నుండి నా బిడ్డను చూసుకుంటాను. బాగుంది కదా, ఓకే. ఇప్పుడు తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం జరిగింది అంటే ఈ పక్కన ఉన్నటువంటి ఆవిడ ఏం చేసింది? ఏదో లేదు ఆవిడ అంటే ఏదో పని మీద బయటికి వెళ్ళింది. తర్వాత నీకేం తెలిసింది అంటే ఏంటి పాప అరుస్తోంది ఏడుస్తోంది అని తెలిసిన తర్వాత నువ్వు పక్క ఇంటికి ఇలా వెళ్ళినప్పుడు చూసేసరికి ఆ పాపకి జ్వరంగా ఉంది. జ్వరం ఉండేసరికి మాత్రము నీకు ఇమ్మీడియట్ గా వచ్చే ఆలోచన ఏంటి అని అడిగాడు. అలా జ్వరం వచ్చినప్పుడు ఎలాగైతే నీ బిడ్డకి జ్వరం వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా ఎలా హాస్పిటల్ తీసుకెళ్ళావు, ఇమ్మీడియట్ గా నీకు అలా అనిపిస్తుందా? లేకపోతే మాట్లాడుతాం మళ్ళీ తీసుకెళ్తాము అంటే ఏదో విధంగా కొంచెం డిలే చేస్తావా లేదా నువ్వు? ఆవిడ హానెస్ట్ గా చెప్పింది, కొంచెం డిలే చేస్తాను బాబా, తీసుకెళ్తామా వద్దా అని డిలే చేస్తాను. నువ్వు డిలే చేస్తున్నావు కదా, కాస్త ఆలోచిస్తున్నావు కదా, కాబట్టి నీకుండేది హ్యూమన్ లవ్, డివైన్ లవ్ కాదు. అంటే ఏం అర్థమవుతోంది నీకు అంటే ఎక్కడో ఒక చోట నీలో ఆ పాపని హాస్పిటల్ తీసుకెళ్లకుండా ఏదో ఒక డిఫరెన్స్ నీలో ఆపేసింది, ఒక వ్యత్యాసం. నా బిడ్డ కాదు కదా, పక్కింటి వాళ్ళ బిడ్డ కదా, నా బిడ్డ కాదు కదా ఇతను, ఈ అమ్మాయి నా బిడ్డ కాదు కదా, పక్కింటి వాళ్ళ బిడ్డ కదా అని ఒక డిఫరెన్స్ ఏదైతే ఉందో నేను ఆపేసింది. అంటే నువ్వు పొందవలసినటువంటి దివ్య ప్రేమ, నువ్వు పొందవలసినటువంటి ఆదుకునే ప్రేమని సంపాదించుకోవడానికి యోగ్యత లేకుండా చేస్తోంది ఈ వ్యత్యాసం. బాగా విచారణ చేద్దామండి, ఈ మాటని బాగా విచారణ చేద్దాం. బాగా ఎంత లోతులకు విచారణ చేస్తే ఇది అడ్డుకుంటూ ఉంది మెహర్ బాబా తత్వాన్ని తెలుసుకోనివ్వకుండా. ప్రపంచంలో నేను చూపించేటువంటి ఈ భేద భావమే నన్ను అడ్డుకుంటూ ఉంది అవతార తత్వం తెలుసుకోనివ్వకుండా. కాబట్టి అందుకే అవతారుడు స్టార్టింగ్ చెప్పేశాడు డిఫరెన్స్ ఉంది, లేదని చెప్పట్లేదండి. భేదం ఉంది, ప్రతి మనిషిలో భేదం ఉంది. ముఖ్యంగా ప్రతి మనిషి అంటే ముఖ్యంగా ఈ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ లో ఎవరైతే వాళ్ళ మనసులకి బానిసై ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఈ యొక్క భేద భావం అనేది కూరుకోపోయింది. ఎందుకంటే ఆ యొక్క సహకరించిన సంస్కారాల యొక్క రూపంలోనే ఉంటుంది డిఫరెన్స్ అనేది, ఎక్కడో కాదు. సహకరించని సంస్కార రూపంలోనే ఈ వ్యత్యాసం అనేది ఉంటుంది. కాబట్టి ఎక్కడో కనిపిస్తుంది. కాబట్టి ఎందుకంటే నేను అనుభవించేటువంటి సుఖ దుఃఖాలు కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే నేను సుఖాన్ని యాక్సెప్ట్ చేస్తాను, దుఃఖాన్ని దూరం చేసుకోవాలనుకుంటాను. నాకు దుఃఖం వద్దు, దుఃఖం రావాలని ఎవరు పూజలు చేయరు, దుఃఖం రావాలనేటువంటి ఎవరు గుడులకు వెళ్ళరు, దుఃఖం కావాలని ఎవరు కూడా కర్మకాండలు చెయ్యరు. ఆ యొక్క దుఃఖం దూరం అవ్వాలి, నాకు సుఖం దగ్గర అవ్వాలి. డిఫరెన్స్ వచ్చేసింది కదండి, తెలుస్తోంది. అందుకే అవతాడు ఒక చోట అంటాడు, నీలో బాగా లోతుల్లోకి ఉన్నటువంటి 2 లక్షణాలు నేను ఇబ్బంది పెడుతోంది. నీ లోతుల్లో నీ జీవితము, నీ మనస్సు అంతరాలలో ఎంతలాగా లోతులోకి పాతుకోపోయింది అంటే ఒక 2 లక్షణాలు నేను ఇబ్బంది పెడుతోంది. అది నిన్ను నిరంతరము సంతోషంగా ఉండనివ్వకుండా చేస్తోంది. ఏంటి ఆ లక్షణాలు అంటే నీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. లైక్స్ అండ్ డిస్లైక్స్ అన్నాడు అవుతాడు, ఇష్టాలు అయిష్టాలు. నీలో ఉన్నటువంటి ఆ మనస్సులో పాతుకోపోయినాయి ఆ లక్షణాలు. నేను ఇబ్బంది పెట్టేది మనుషుల్లో ప్రపంచమో కాదు, నిజానికి ఆ 2 లక్షణాలు ఇబ్బంది పెడుతోంది. నీకు అనుకూలంగా ఉన్నవాడంటే నువ్వు ఇష్టపడతావు, నీకు ప్రతికూలంగా ఉన్నవాడంటే నీకు అయిష్టం. వాడు దూరంగా ఉండాలి, వీడు దగ్గరగా ఉండాలి. నాకు ఇష్టమైన పదార్థం మాత్రం నా దగ్గర ఉండాలి, ఇష్టం లేని పదార్థం దూరంగా ఉండాలి. నాకు ఇష్టమైనటువంటి పరిస్థితులను మాత్రం నేను ఎంజాయ్ చేస్తాను, లేకపోతే ప్రతికూల పరిస్థితులను మాత్రము నేను దూరంగా పెడతాను. కాబట్టి నాకు ఇష్టమైన ప్రపంచాన్ని దగ్గర చేసుకుంటాను, ఇష్టం లేనిది పక్కన పెట్టేస్తాను. బాగా అబ్జర్వ్ చేస్తే, బాగా శ్రద్ధగా ఆలకిస్తే అర్థమవుతుంది. లైఫ్ ని మొత్తం కూడా శాసించేది 2. వినడానికి చాలా సింపుల్ గా అనిపించినా కూడా అవతాడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఇట్ విల్ రూల్ యువర్ లైఫ్ అన్నాడు అవతాడు. మిమ్మల్ని శాసిస్తూ ఉంది ఆ 2 లక్షణాలు.
కాబట్టి ఆ ఇష్టాలు అయిష్టాల రూపంలో ఉండేది కూడా డిఫరెన్సెసే. కాబట్టి ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాడు అవుతాడు అసలైనటువంటి మాటని. ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మానవుడు ఎందుకు మాధవుడు కాలేకపోతున్నాడు? పుట్టిన ప్రతి మానవుడు తన జీవిత పరమార్థాన్ని ఎందుకు సాధించుకోలేకపోతున్నాడు? పుట్టినప్పుడు ఉన్న అజ్ఞానం అనేది చచ్చేంత వరకు కూడా అజ్ఞానికి ఎందుకు చేస్తున్నాడు? ఎందుకంటే అజ్ఞానిగా పుట్టడం అనేది పొరపాటు కాదు. నాకు ఒక సాధకుడు చెప్పిన మాట అండి, అజ్ఞానిగా పుట్టడం అనేది పొరపాటు కానే కాదు, కానీ అజ్ఞానిగా చావడం అనేది మాత్రము పొరపాటి. ఎందుకంటే అజ్ఞానిగా పుట్టడం అనేది వాడి గత జన సంస్కారాలు. ఓకే, ఎక్స్క్యూజ్ చేస్తాడు భగవంతుడు, కానీ అజ్ఞానిగా పుట్టిన తర్వాత ఆ అజ్ఞానాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఆ అజ్ఞానికి ఉంటుంది. ఇప్పుడు రమణ మహర్షి దగ్గరికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నప్పుడు అతను ఒకే మాట అన్నాడు భగవాన్ రమణ మహర్షితో. ఏమన్నాడు? భగవాన్, నేను ఒక అజ్ఞానిని. ఇంకేం మాట్లాడు, ఇదే అంటున్నాడు, నేను అజ్ఞానిని భగవాన్. ఓ, నువ్వు అజ్ఞానివా? అయితే నీకు నాతో పని లేదు, నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు. అదేంటి భగవాన్ అన్నప్పుడు, అవును నువ్వు అజ్ఞానివి అని నీకు తెలుస్తుంది కదా, అది గొప్ప విషయమే. ఇప్పుడు చాలా మందికి అలా అందరికి తెలుస్తుందా? ప్రతి మనిషికి అజ్ఞానంలో ఉన్నంత వరకు కూడా, అజ్ఞానంలో కూడా కూరుకుపోతున్నప్పటికీ కూడా ఆ మనిషి నేను అజ్ఞానంలో ఉన్నాను అనేటువంటి గుర్తించలేకపోతున్నాడు. అదే కదా ప్రాబ్లము. కానీ నీకేం ప్రాబ్లం లేదే, నువ్వు అజ్ఞాని అని తెలుస్తున్నప్పుడు నీ హ్యాపీ, ఏం ప్రాబ్లం లేదు. దాని నుంచి బయటపడే విధంగా విచారణ చేసుకో, చాలు, నీకు ఈ జన్మలో మోక్షం వస్తుంది. కాబట్టి నాకు సంబంధించినంత వరకు నీకు నాతో పని లేదు. అలా తెలియడం కూడా ఒక రకంగా జ్ఞానమే. కాబట్టి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇది డిఫరెన్సెస్, వ్యత్యాసాలే. కాబట్టి ఎందులో వ్యత్యాసాలు ఉంది అనేటువంటి విషయాన్ని మనకి 4 మాటలు చెప్తున్నాడు అవుతాడు ఇక్కడ. ఏమో చెప్తున్నాడు మనకి? ఫస్ట్ వచ్చేసి ఎందులో డిఫరెన్స్ ఉంది? దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్ ఇన్ ద కాన్షియస్నెస్ ఆఫ్ సోల్స్. కాబట్టి ఆత్మల యొక్క చైతన్యంలో వ్యత్యాసం లేక భేదం ఉంది. ఆ కాన్షియస్నెస్ అంటే ఏంటి? ముందు నెక్స్ట్ తెలుసుకోబోతున్నాం అండి, ఇంకొన్ని క్షణాల్లో తెలుసుకోబోతున్నాం కాన్షియస్నెస్ అంటే ఏంటి అనేది. ఆ కాన్షియస్నెస్ అంటే ఏంటి అంటే, ఎందులో లేదు డిఫరెన్స్ అనేది? ఆత్మలో లేదు, కానీ ఆ ఆత్మ తాలూకు ఆ చైతన్యంలో భేదం ఉంది. మళ్ళీ దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ ఇన్ ద ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ సోల్స్. ఆత్మల యొక్క చైతన్య భూమికలలో భేదం ఉంది. రెండో మాటకు వచ్చేసరికి మాత్రము ఎందులో ఉంది? కేవలము చైతన్యంలోనే మాత్రమే కాకుండా ఆ చైతన్యానికి సంబంధించినటువంటి భూమికలలో కూడా మనకి ఆ వ్యత్యాసం అనేది ఉంది. దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఇన్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సోల్స్. ఆత్మల యొక్క అనుభవంలో వ్యత్యాసం ఉంది. అండ్ thus there is a difference in the state of souls. అందువలన ఆత్మల యొక్క స్థితులలో భేదం ఉంది. కాబట్టి ఇక్కడ చెప్పిన పాయింట్ ఏంటి అంటే, 4 మాటలు చెప్పడం జరిగింది అవుతాడు. మొదటిది చైతన్యము లేక ఎరుక తెలుసుకుందాం. అదేంటో కాన్షియస్నెస్ ఒకటి, తర్వాత ప్లేన్స్ ఒకటి, 3 ఎక్స్పీరియన్స్ ఒకటి, 4ది స్టేట్. దీంట్లో వ్యత్యాసం ఉంది. ఇక్కడి నుంచి మనకి కొద్దిగా ఎక్స్పాండ్ చేసే ప్రయత్నం చేస్తాడు అవుతాడు. కొంచెం ఎక్స్పాండ్ చేసి కొద్దిగా శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేస్తే కాస్త సులువుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చండి. ఇప్పుడు ఇది మీకు ఆల్రెడీ మార్నింగ్ మీకు షేర్ చేసిందేనండి. ప్రస్తుతం మాత్రం మీకు నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ పేజీలోనే ఇక్కడ కాన్షియస్నెస్ ఉందండి. ఈ కాన్షియస్నెస్ ని మనము ఆయా సందర్భాలను బట్టి తెలుగు భాషలో మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. దాని తగ్గట్టుగా మనము అప్లై చేసుకోవచ్చు. మొదటిది చైతన్యం అండి. ఎందుకంటే చైతన్యం అనే పదమే నిజానికి ఎక్కువగా ముఖ్యంగా వేదాలు, ఎందుకంటే చైతన్యం అనే పదము ఒక సాంస్క్రిట్ వర్డ్ అండి, సంస్కృతం పదం కాబట్టి చైతన్యం అనేది ఎక్కువ వాడుతూ ఉంటారు. కానీ తెలుగు వచ్చేసరికి మాత్రము దాదాపుగా ఆధ్యాత్మికతలో దాదాపు ఎక్కువ మంది వాడే పదం ఏంటంటే ఎరుక. ముఖ్యంగా మనకి అన్నమయ్య లాంటి వాళ్ళు వాడింది కూడా ఎక్కువగా ఎరుక గురించి వాడారు. ఇకపోతే స్పృహ అండి. స్పృహ కూడా కాన్షియస్నెస్ మీద వస్తుంది. స్పృహ అంటే సాధారణంగా మనం మెడికల్ లాంగ్వేజ్ లో చూస్తూ ఉంటాం. ఒక వ్యక్తి ప్రమాదశాత్తు లోపల అతని ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు డాక్టర్ బయటకు వచ్చి చెప్తాడు, అతనికి స్పృహ లేదండి అంటాడు.
అంటే స్పృహ లేదు అంటే ఏంటంటే అతడి దేహ స్పృహలో లేదని అర్థం. అతనికి కాన్షియస్ లేదని కాదు అర్థం. అతనికి కాన్షియస్ ఉంది, కానీ ఆ దేహం అనేది స్పృహలో లేకుండా పడుంది. స్పృహ అనే పదం కూడా వాడచ్చు. ఇకపోతే 4వ పదం తీసుకుంటే తెలుసుకోవడం కూడా కాన్షియస్నెస్. అందుకే అదే అన్నమయ్య చెప్పిన మాట, తెలిసితే మోక్షము తెలియకున్న బంధము అన్నాడు మనకి అన్నమయ్య. తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడి నుంచి కొద్దిగా శ్రద్ధ పెడతామండి. ఇక్కడి నుంచి కంప్లీట్ గాడ్ స్పీక్స్ అంతా తేలిక అర్థం కావాలి. అవతాడు చెప్పే ప్రతి మాట అర్థం కావాలి అంటే ఇక్కడ నుండి అవతాడు ఏం చేస్తాడంటే నలుగురు గురించి మాట్లాడతాడండి. ఇక్కడి నుంచి మనకు కనెక్ట్ అవ్వాల్సింది ఏంటంటే బేసికల్ గా ప్రస్తుతానికి మాత్రం నలుగురు గురించి మాట్లాడబోతున్నాడు ఫస్ట్ లో. ఆ నలుగురు గురించి మాట్లాడుతూ ఆ నలుగురు కనెక్ట్ అయిన 5 విషయాల గురించి చెప్తాడు. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా కొద్దిగా శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకి నలుగురు గురించి మాట్లాడుతున్నాడు అవుతాడు. ఆ నలుగురు 5 విషయాలకి కనెక్ట్ అయ్యారు. అది తెలుసుకుందామండి అదేంటనేది. మళ్ళీ ఆ 5 విషయాలలో ఉండేటువంటి 4 విషయాల గురించి మాట్లాడతాడు అవుతాడు. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కాబట్టి ఈ నంబర్ గుర్తుపెట్టుకుందాం. ఈ నంబర్ ఏదైతే ఉందో 454 అండి. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఆ నలుగురు ఆత్మల గురించి, నలుగురు గురించి మెహర్ బాబా మాట్లాడుతూ ఆ నలుగురు కనెక్ట్ అయినటువంటి 5 విషయాల గురించి చెబుతారు. 5 విషయాల్లో ఉన్నటువంటి మళ్ళీ 4 విషయాలు ఉన్నాయి. అది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ మెహరోపాసనంలో. ఇకపోతే మనకి ఆ నలుగురు ఎవరు? ఆ నలుగురు ఎవరు అంటే మనకి ఇక్కడ మనకు కనిపిస్తుంది. దాన్ని మనకి మెహర్ బాబా ఎలా కేటగరైజ్ చేశారంటే మోస్ట్ సోల్స్, సమ్ సోల్స్, ఫ్యూ సోల్స్, వెరీ ఫ్యూ సోల్స్. ఇది గుర్తుపెట్టుకుందామండి. మనకి ముందు చెప్పబోయేది నలుగురు గురించి మనకు అవతాడు అందించబోతున్నాడు. అంటే మోస్ట్ సోల్స్ అంటే అత్యధిక ఆత్మలు. రెండోది సమ్ సోల్స్ అంటే కొన్ని ఆత్మలు. మూడోది తక్కువ ఆత్మలు. వెరీ సోల్స్, ఫ్యూ సోల్స్ అంటే అతి తక్కువ ఆత్మలు. ఈ నలుగురు గురించి మనకి అవతార పురుషుడైన మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడబోతున్నాడు, భగవంతుడిగా అందించబోతున్నాడు. కాబట్టి మోస్ట్ సోల్స్, సమ్ సోల్స్, ఫ్యూ సోల్స్, వెరీ ఫ్యూ సోల్స్. కాబట్టి ఇప్పుడు ఈ నలుగురు కనెక్ట్ అయినటువంటి ఆ యొక్క 5 విషయాలు ఏమిటి అంటే ఈ 5 విషయాలతో కనెక్ట్ అయ్యారు వాళ్ళ మా నలుగురు. ఆ 5 విషయాలు ఏమిటి అంటే మొదటిది కాన్షియస్నెస్ అంటే ఎరుక. రెండోది ఎక్స్పీరియన్స్ అంటే అనుభవము. మూడోది భూమికలు, ప్లేన్స్. నాలుగోది బైండింగ్, బంధనము. ఐదోది ఇంప్రెషన్, సంస్కారములు. కాబట్టి ఆ మోస్ట్ సోల్స్, సమ్ సోల్స్, ఫ్యూ సోల్స్, వెరీ ఫ్యూ సోల్స్ అనేటువంటి వాళ్ళు ఈ 5ంటికి ఎలా కనెక్ట్ అయ్యారు, ఏ విధంగా కనెక్ట్ అయ్యారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ మొదటిది ఏంటి అంటే కాన్షియస్నెస్. ఎందుకంటే ఇక్కడ మీరు ఈ 5 విషయాల్ని కాస్త శ్రద్ధ పెట్టి కాస్త ఆలకిస్తే మొదటిది చివరిది ఏదైతే మీకు కనబడుతోందో, ఏదైతే మనకు కనబడుతోందో, ఏదైతే ఎరుక, చివరగా ఉన్నటువంటి సంస్కారాలు, ఈ రెండిటి గురించే ఎక్కువగా మనకి అవతారుడు అందించబోతున్నాడు. అంటే ఆయన ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ప్యారలల్ గా, అంటే ఒక పక్కన కాన్షియస్ గురించి మాట్లాడుతూ ఉంటాడు అవతారుడు, ఇంకొక పక్క సంస్కారాల గురించి చెప్తూ ఉంటాడు. అంటే ఎలా ఉంటుంది, ట్రైన్ వెళ్తున్నప్పుడు ఎలాగైతే 2 పట్టాల మీద స్థిరంగా ఒక ట్రైన్ ఎలాగైతే వెళ్తూ ఉంటుందో ఆ విధంగా 2 పట్టాలైనటువంటి కాన్షియస్నెస్, ఇంప్రెషన్స్ అనేటువంటి టాపిక్ అనే సబ్జెక్ట్ మీదనే మెహర్ బాబా అనేటువంటి మాట అనే ట్రైన్ కదులుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఫస్ట్ ఇది, సెకండ్ ఇది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాన్షియస్నెస్, ఈ ఎరుక అనేది ఎంత గొప్పగా మనకి అవతాడు అందించబోతున్నాడు అంటే మనం ముందు చేయబోయేటువంటి ఈ కంటెంట్స్ లో, అంటే అవతారుడు చెప్పబోయేటువంటి 10 విషయాల్లో దాదాపు 5 విషయాలు కాన్షియస్ మీదనే ఉంటుంది.
ఈ ఎరుక గురించి ఆ 10 ఒక టాపిక్స్ లో 5 టాపిక్స్ అంతా కూడా ఎరుక మీదనే మనకి అవతాడు అందించబోతున్నాడు. కాబట్టి ఇది గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి సో కాన్షియస్నెస్ అనేది కూడా ఇంప్రెషన్ అంటే ఫస్ట్ లాస్ట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రెండిటి గురించి ఎందుకు కాన్షియస్నెస్ గురించి మాట్లాడుతూ, ఎందుకంటే ఈ జన్మలో ఈ మానవ జన్మలో మనము సంప్రాప్తింప చేసుకున్నటువంటి 2 బహుమతులలో మొదటిది బుద్ధి, రెండోది ఈ ఎరుక. కాబట్టి ఈ ఎరుక అనేది నీకు ఎరుకలోకి రాకపోవడానికి మనకి ఇంత ముందు చెప్పినట్లుగానే ప్రతి మానవుడిలో మాధవుడి ఉన్నప్పటికీ కూడా కానీ ఆ మాధవుడు ఎలా ఉంటున్నాడు? ఎరుక లేకుండా ఉన్నాడు. కాబట్టి ఆ ఎరుక లేకుండా ఉండడానికి కారణమైనటువంటి సంస్కారాలే. సో ఇవి కనెక్ట్ అవుతుందండి. కాబట్టి ప్రతిది ఏది జరిగినా కూడా ఈ యొక్క ఎరుకకి ఈ సంస్కారాలకి మధ్య సమస్తము జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మధ్య జరిగేటువంటి ఆ విపరీతమైనటువంటి అధ్యాయము, ఈ మధ్య జరిగేటువంటి అనేక కార్యకలాపాల గురించి పూసగుచ్చినట్లు మనకి అవతారుడు అందించబోతున్నాడు. కాబట్టి ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా 4-5-4 అంటే 4 అంటే ఏంటి? మనకి అవతారుడు ఇక్కడి నుంచే నలుగురు గురించే మాట్లాడతాడు. అంటే ఏంటి ఆ నలుగురు ఎవరు అంటే మోస్ట్ సోల్స్, సమ్ సోల్స్, ఫ్యూ సోల్స్, వెరీ ఫ్యూ సోల్స్. దాంతో పాటు ఆ నలుగురు కనెక్ట్ అయినటువంటి 5 విషయాలు ఏంటి అంటే మీకు కనిపించేటువంటి కాన్షియస్నెస్, ఎక్స్పీరియన్స్, ప్లేన్స్, బైండింగ్ అండ్ ఇంప్రెషన్. ఇప్పుడు ఈ 5టితో కనెక్ట్ అయినటువంటి మరో 4 విషయాలు ఏమిటి అనేది చూద్దాం. సో ఇక్కడ ఎరుక అని మాట్లాడినప్పుడు మెహర్ బాబా ఎరుక దేనికి సంబంధించిన ఎరుక అంటే శరీరపు ఎరుక. కాన్షియస్నెస్ అనేది కూడా దేనికి సంబంధించిన ఎరుక అంటే ఈ శరీరానికి సంబంధించిన ఎరుక. ఎందుకంటే ఈ రోజు నుంచి మనకి భాష మారిపోతుందండి. బాగా మీరు కాస్త శ్రద్ధ పెడితే, మనంతా బాగా శ్రద్ధ పెడితే మాట్లాడే భాష మారిపోతుంది. మాట్లాడే భాష పూర్తిగా కంప్లీట్ గా చేంజ్ అయిపోతుందండి. అంటే ఇంతవరకు మనం తెలియకుండా మాట్లాడిన భాషకి, తెలిసిన తర్వాత మాట్లాడే భాషకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇంత ముందు మనకి మెహరోపాస్ లో చెప్పినట్లుగా, మౌలానా జలాలుద్దీన్ చెప్పినట్లుగా లిజన్ అంటే లెర్న్ టు స్పీక్ బై లిజనింగ్ అన్నాడు. అంటే ఆలకించడం ద్వారా అంటే వినడం ద్వారా మాట్లాడడం నేర్చుకో అన్నాడు. ఇప్పుడు మనం చేసే పని అదే. అంటే మనం అవతార పురుషుడైన మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలన్నీ ఆలకిస్తూ నేను మాట్లాడడం నేర్చుకోవాలి. ఇక్కడ నేర్చుకోవడంలో మొట్టమొదటిగా ఏమిటి అంటే సాధారణంగా ఒక మాట మనకి వినిపిస్తుంటుందండి ప్రపంచంలో. ఒక వ్యక్తి బాధపడుతున్నప్పుడు ఆ వ్యక్తిని చూసినటువంటి మరో వ్యక్తి ఏమంటాడంటే అతను చూడండి, అతని ఆ బాధ ఎంత బాధను అనుభవిస్తున్నాడు. ఈ మాట మనం సాధారణంగా వింటూ ఉంటాం. చూడండి, నిజానికి అది పూర్తిగా ఒక రకంగా చెప్పాలి అంటే కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. అంటే ఎలా మాట్లాడుతున్నాడు? అతను చూడండి ఆ బాధని ఎంతగా అనుభవిస్తున్నాడు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ మనకి చెప్పబోయే విషయం మీ కళ్ళ ముందు కనిపించేటువంటి ఏదైతే మీకు శరీరపు ఎరుకు ఏదైతే ఉందో ఆ ఎరుక తర్వాత చెప్పింది ఏంటి అంటే ప్రపంచపు అనుభవము. అంటే ప్రపంచానికి సంబంధించినంత వరకు అనుభవం ఉంటుంది, శరీరానికి సంబంధించినంత వరకు ఎరుక ఉంటుంది. ఇది కొద్దిగా కాస్త శ్రద్ధ పెట్టి ఆలకిద్దామండి, శ్రద్ధ పెడతాం. ఎందుకంటే ఇదంతా రియాలిటీ అండి. ఇది ఒక నిజ భాష. ఇది సాక్షాత్ పరమాత్ముడైనటువంటి మెహర్ బాబా నేర్పిస్తున్నటువంటి భాష. కాబట్టి శరీరానికి సంబంధించినంత వరకు నీకు ఎరుక మాత్రమే ఉంటుంది, కానీ అనుభవము ఉండదు. అనుభవం ఎవరికి ఉంది? ప్రపంచానికి ఉంది. ప్రపంచం ద్వారా నువ్వు అనుభవిస్తున్నావు, శరీరం ద్వారా ఎరుకలోకి తెచ్చుకుంటున్నావు అంతే. అంటే శరీరానికి సంబంధించినంత వరకు నీకు ఎరుక ఉంటుంది, ప్రపంచానికి సంబంధించినంత వరకు నీకేముంటుంది? అనుభవం ఉంటుంది. ఎలా అర్థం చేసుకోవాలండి ఇది? ఇంకా వేరే ఎగ్జాంపుల్ ఏదైనా ఉంది అంటే ఒక ఎగ్జాంపుల్ అండి.
ఇప్పుడు చలిగా ఉంది లేక వేడిగా ఉంది, ఎండాకాలం అనుకుందామండి. ఎండ ఉందని ఇంట్లో కూర్చున్నాం, ఇంట్లో ఏదో పని చేసుకుంటూ ఉన్నాం. అబ్బా ఎండ వచ్చేసింది, ఇంత సెగ పుడుతోంది, ఫ్యాన్ అయ్యి లేకపోతే ఏసీ ఆన్ చేయని ఎలా అనిపించింది నీకు? నీకు సెగ ఎలా తెలిసింది? ఎక్కడి నుంచి వచ్చింది ఆ సెగ? ప్రపంచం నుండి వచ్చింది, బయట నుండి వచ్చింది. ఆ బయట నుండి అంటే ఎండ ఎక్కడుంది? స్థూల ప్రపంచంలో ఉంది. ఎండ ఎక్కడి నుంచి వచ్చింది? స్థూల ప్రపంచం నుండే వచ్చింది. ఆ స్థూల ప్రపంచంలో ఉండేటువంటి ఎండ అదే స్థూల ప్రపంచంలో ఉండేటువంటి ఇంటిలోకి రాగానే అంతవరకు నీ బాడీని టచ్ అయినంత వరకు, ఆ వేడి నీ శరీరానికి టచ్ అయినంత వరకు ఆ అనుభవం ప్రపంచంలోనే ఉంది. కానీ ఎప్పుడైతే అది నీ శరీరానికి దగ్గర అవుతున్నంత వరకు నీకు ఈ స్థూల శరీరపు ఎరుక మాత్రమే ఉంది కాబట్టి వెంటనే ఆ వేడిని ప్రపంచం ద్వారా అనుభవించావు. అంటే ఆ ప్రపంచం అనేటువంటి వేడి అనుభవం నీకు ఇవ్వగానే నీకు ఈ శరీరం యొక్క ఎరుక ఉండేసరికి వెంటనే ఫ్యాన్ వేసుకోవాలని పెంచింది. అంటే అదే విధంగా నీకు చలి అనిపించింది. చలి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రపంచం నుండి వచ్చింది. చలి అనేది ఎవరి అనుభవము? అది ప్రపంచంలో ఉండే అనుభవము. చలి అనిపించినప్పుడు నీకు బయట ఉండే చలి నీ శరీరానికి దగ్గరవగానే వెంటనే నువ్వు దుప్పటి కప్పుకుంటున్నావు. ఎందుకంటే నీకు స్థూల శరీరపు ఎరుక ఉంది కాబట్టి. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన భాష ఏంటంటే శరీరానికి సంబంధించినంత వరకు అనుభవం లేదు, ప్రపంచానికి సంబంధించినంత వరకు ఎరుక లేదు. అందుకే ఆ పదం అవతార పురుషుడైన మెహర్ బాబా వాడవలసి వచ్చింది. కాబట్టి దానిని కాన్షియస్ అంటారు, కాన్షియస్నెస్ ఆఫ్ బాడీ. ఇంతకుముందు చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము? నలుగురు గురించి మెహర్ బాబా, అవతార పురుషుడైన మెహర్ బాబా ఈ రోజు నుంచి ఈ 3 విషయాలు చెప్తాడు. ఏం చెప్తారు మనకి? నలుగురు గురించి, ఆ నలుగురు కనెక్ట్ అయినటువంటి 5 విషయాల గురించి, ఆ 5 విషయాల్లో ఉండేటువంటి 4 విషయాలు వచ్చింది కదండి మనకి. నలుగురు అంటే ఎవరు? మోస్ట్ సోల్, సమ్ సోల్, ఫ్యూ సోల్, వెరీ ఫ్యూ సోల్. 5 విషయాలు వచ్చింది కదండి. ఏంటి 5 విషయాలు? కాన్షియస్నెస్, ఎక్స్పీరియన్స్, ప్లేన్స్, బైండింగ్ అండ్ సంస్కారాస్. అంటే మొదటిది ఏంటి? అత్యధిక ఆత్మలు, సో తక్కువ ఆత్మలు, కొద్ది ఆత్మలు, అతి కొద్ది ఆత్మలు. ఈ యొక్క 5 విషయాలకు వచ్చేసరికి ఎరుక, అనుభవము, భూమికలు, బంధనము, తర్వాత సంస్కారాలు. మళ్ళీ ఈ 5 కనెక్ట్ అయినటువంటి 4 విషయాలు ఏంటి అంటే దేనికి సంబంధించిన ఎరుక? శరీరానికి సంబంధించిన ఎరుక. దేనికి సంబంధించిన అనుభవము? ప్రపంచానికి సంబంధించిన అనుభవము. దేనికి సంబంధించినటువంటి భూమికలు? నువ్వు ప్రయాణించాల్సినటువంటి భూమికలకి సంబంధించినటువంటి ప్రయాణము, భూమికలు. ఇకపోతే బైండింగ్ అంటే బంధనాలు. దేనికి సంబంధించింది కూడా అంటే ఈ శరీరానికి సంబంధించినటువంటి బంధనాలు, మరియు చివరిది కలిగి ఉండేటువంటి సంస్కారాలు. కాబట్టి ఇది గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే ఫస్ట్ ఆ నలుగురు గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నలుగురు గురించి మనకు అవతాడు అందించబోతున్నాడు. ఆ నలుగురు కనెక్ట్ అయినటువంటి 5 విషయాలు, మళ్ళీ ఆ 5 విషయాల్లో ఉన్నటువంటి 4 విషయాలని మనకి అవతార పురుషుడైన మెహర్ బాబా ముందు మనకి అందించబోతున్నాడు. కాబట్టి గుర్తు పెట్టుకోవాల్సి ఇప్పటికీ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, కాబట్టి ఇప్పుడు నాకు ఏదైనా బాధ కలిగినా లేకపోతే నేను ఏదైనా సఫర్ అవుతున్నప్పటికీ కూడా నీకు ఏ విధంగా ఉండాలి అవగాహన అంటే నేను ఈ శరీరం ద్వారా ఏ బాధని అనుభవించడం లేదు. సో ప్రపంచంలో ఉన్నటువంటి అనుభవమే నేను ఈ శరీరం ద్వారా ఎరుకలోకి తెచ్చుకున్నాను. ఎరుకలో ఉంది కాబట్టి నాకు ఈ బాధ తెలుస్తోంది. కాబట్టి నాకు శరీరానికి సంబంధించినంత వరకు ఎరుక ఉంది, ప్రపంచానికి సంబంధించినంత వరకు అనుభవము ఉంది. కాబట్టి ఎవరికి ఏది లేదు అంటే శరీరానికి సంబంధించినంత వరకు అనుభవం లేదు, ప్రపంచానికి సంబంధించినంత వరకు ఎరుక లేదు. ఇది గుర్తుంచుకునే ప్రయత్నం చేద్దాం నెమ్మదిగా. కాబట్టి ఈ విషయాన్ని సో ఇంకా ముందు చెప్పబోయే విషయానికి కూడా మనం నెక్స్ట్ రేపటి మెహర్ పాస్ లో మనం కొనసాగించే ప్రయత్నం చేద్దామండి. ఎటర్నల్ బిలవెడ్ అవతార్ మెహర్ బాబా కీ జై.
రైట్ అండి. సో ఏదైనా ఎవరైనా అడగాలనుకుంటున్నారా, ఏం చెప్పాలనుకుంటున్నారా? సో ఏం లేదు కాబట్టి అయితే నెక్స్ట్ సెషన్కి వెళ్ళిపోతామండి. ఓకే, నెక్స్ట్ సాంగ్ మనకి అంజప్ప గారు షేర్ చేస్తారండి. ఆ తర్వాత మనకి కృష్ణమూర్తి గారి చేత హరి పరమాత్మ అల్లా హర్మజ్ద గాడ్ యజ్దాన్ అనే నామం ఉంటుంది. ఆ తర్వాత ఆంజనేయులు మనకి భుజావి ఆరతిస్తారు. ఆ తర్వాత మనకు 2 నిమిషాల పాటు నిశ్శబ్దం చేసి మనం ఈ పాటి మొహర పాస్టాన్ని కంక్లూడ్ చేద్దామండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. నీ స్మరణే మధురమురా మెహర్ మెహరని తపియంతురా అంతర్యామి అంతర్యామి అనంతుడవు నీవు నన్ను ప్రేమించావు బాబా. అంతర్యామి అనంతుడవు నీవు నన్ను ప్రేమించావు నన్ను ప్రేమించావు. జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా. పరమాత్ముడవో పరమాత్ముడవో ప్రసన్నమైతే నాతో వసించో బాబా. పరమాత్ముడవో ప్రసన్నమైతే నాతో వసించో నాతో వసించో. జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా. హృదయ నివాస హృదయ నివాస మహాప్రకాశ శరణము జగదీశ బాబా. హృదయ నివాస మహాప్రకాశ శరణము జగదీశ శరణము జగదీశ. జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా. ప్రేమ సాగరా ప్రేమ సాగర పరాత్పరా హరి హరుడవు నీవేరా బాబా. ప్రేమ సాగర పరాత్పరా హరి హరుడవు నీవేరా హరుడవు నీవేరా. జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా. సుందర రూపా సుందర
శుభ స్వరూప వందనమిదే గొనుమా బాబా సుందర రూప శుభ స్వరూప వందనమిదే గొనుమా వందనమిదే గొనుమా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా 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 మెహరు మెహరు శ్రీ స్వరన్ నివాస సర్వజన పోష బాబా మెహరు మెహరు శ్రీ స్వరన్ నివాస సర్వజన పోష సర్వజన పోష జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా 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 శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय హరి పరమాత్మ అల్లా అహురమజ్దు గాడ్ ఎస్దానుహు హరి పరమాత్మ అల్లా అహురమజ్దు గాడ్ ఎస్దానుహు హరి పరమాత్మ అల్లా అహురమజ్దు గాడ్ ఎజదానుహు హరి పరమాత్మ అల్లా అహురమజ్దు గాడ్ ఎజ్దానుహు హరి పరమాత్మ అల్లా అహురమజ్దు గాడ్ ఎజ్దానుహు హరి పరమాత్మ అల్లా అహురమజ్దు గాడ్ ఎజ్దానుహు హరి పరమాత్మ అల్లా అహురమజ్దు గాడ్ ఎజదానుహు హరి పరమాత్మ అల్లా అహురమజ్దు గాడ్ ఎజ్దానుహు 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 హరి పరమాత్మ అల్లా అహురమజ్దు గాడ్ ఎజ్దానుహు
Hari Paramatma Allah Ahuramazdu God Ezdanuhu. 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 शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। सरस्वती प्रियतम अवतार मेहर बाबा की जय। बुझावे नार जहलतनी करकत रत्ने परमातु चलागी आस भक्तों ने के बख्शे नूरे मातु आया मुश मेहरु बाबा शरण पर तुझ न दरिए सर उदाना जात पीवागे तुझे मेहरु बातो तुझे माली हकीकत नो तू आस आस पुके और से भी तुझे दरिए वाहिद तत्म नेपत नो कोई तू बातू हमें रह रने आए पालक मनुष्य नन ए जदनु कितु परु मातुमा ज्ञानी तेने मुक्तार इरपातु खुदाना प्रेमनो प्यालो पिलावी मस्त हम लेकर तुझ पर जान संग के साकिया दे पैमा तू हमारी नाव पर दरिए तुरा चे तो होई तरिए हमारी ना खुदाई मेरू बाबा चेन के बातू बुझावे नारु जहलत नी करकद ने परमातु चलागी आस भक्तों ने के बख्शे
నూరే మాతు శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా, మా అజ్ఞానం అనే మంటను చల్లార్చమని నీవు ప్రకృతిని ఆదేశించు. సత్యం యొక్క ప్రకాశమును నీవు ప్రదానము చేయదు అని భక్తులకు ఆశ ఉన్నది. ఓ సద్గురు అయిన మెహర్ బాబా, మేము నీ చరణములపై మా యొక్క శిరస్సులను ఉంచెదము. నీవు ఈశ్వరుడన్న ఎరుక నీకున్నది, మరియు ఆ ఎరుకలోనే స్థితుడవై ఉన్నావు. నీవు సత్యమునకు అధిపతివని, నీవు ప్రియుండవు, ప్రేమికుడవు. నీవు అద్వైతమనే జలదివి, ప్రబలమైన ఆధ్యాత్మిక జ్ఞానధారం. హే సద్గురు, అధికులమైన మాకు ఆ ఏకైక పూజనీయమైన ఈశ్వర జ్ఞానము నిమ్ము. హే సద్గురు, పతికులమైన మాకు ఆ ఏకైక పూజనీయమైన ఈశ్వర జ్ఞానము నిమ్ము. అన్నీ తెలిసిన పరమాత్ముడవు, దివ్య జ్ఞానాధికారివి. మమ్ము ఈశ్వర తత్వమును బోధింపజేసి ఉన్నతపరచుము. హే సాకి, నీకు మా జీవితాలను అంకితం చేస్తున్నాము. మాకు ఆ దివ్య ప్రేమ అను పాత్రను అందించు. మా నావ నడి సముద్రంలో ఉన్నది, నీవు దాటించిననే దాటుదుము. హే మెహర్ బాబా, నీవు నా నావికుడవు, మా నిజమైన రక్షకుడు. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబాకి జై. నిత్య సహచర శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబాకి జై. ఓకేనండి, ఇప్పుడు 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటిద్దామండి. తర్వాత మనకి మెహరోపాసన కంప్లీట్ చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. ఎటర్నల్ బెలివిడ్ అవతార్ మెహర్ బాబాకి జై. ఓకేనండి, రేపటి మెహరోపాసనలో కలుసుకునేంత వరకు ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పము కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై.